సో, ఒక ఏపీ, తెలంగాణలో కాకుండా సో, 10 దేశాల్లో మేడం యొక్క పేరు మారుమోగబోతుంది. రైట్. సో, అంత గ్రేట్ లీడర్ యొక్క సక్సెస్ జర్నీ మనందరం వినబోతా ఉన్నాం గాబట్టి, సో, వీలైనంత ఫాస్ట్‌గా ఈ యొక్క లింక్‌ని షేర్ చేసి జాయిన్ అవ్వమని చెప్పండి ప్రతి ఒక్కరిని గూడా. సో, ఒక 1 మినిట్‌లో మేడంని ఇన్వైట్ చేసుకుందాం. సో, మేడం యొక్క మాటలు వినడానికి సో, అందరం గూడా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నాం. సో, లేట్ చేయకుండా మేడంని ఇన్వైట్ చేస్తా ఒక 1 మినిట్‌లో కాబట్టి, సో, ప్రతి ఒక్కరు గూడా ఫాస్ట్‌గా ప్రమోట్ చేసుకోండి టీమ్‌ని గూడా. రైట్. సో, లీడర్స్ మేడంని ఇన్వైట్ చేసుకుందాం. సో, అందరూ గూడా మేడం చెప్పే ప్రతి ఒక్క పాయింట్ గూడా క్లియర్‌గా వినండి ఒక్కసారి. నోట్ జేసుకోండి. కొన్ని కొన్ని మంచి మంచి పాయింట్లు చెప్తా ఉంటారు మేడం మధ్యలో. సో, ప్రతి ఒక్కరు గూడా సో, ఈరోజు నేను గూడా నిలబడడానికి కారణం మేడం యొక్క మీటింగ్ వినడం వల్ల మేడం యొక్క మాటలు నన్ను యొక్క బిజినెస్ పెట్టడం జరిగింది. సో, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోబోతుంది వెస్టీజ్‌లో. సో, ప్రతి ఒక్కరు గూడా మేడం యొక్క మాటలను విందాం. మేడం యొక్క సక్సెస్ జర్నీ అనేది. సో, లేట్ చేయకుండా సో, మేడంని ఇన్వైట్ చేయబోతా ఉన్నా. సో, బేబీ మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రైట్. సో, మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. అన్మ్యూట్ చేసుకోండి. సో, హార్టీ వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ ఓకేనా? మేడం క్లియర్‌గా ఉంది మేడం. సూపర్. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మై ఫ్యామిలీ. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా టోటల్ కూడా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో అమ్మ నాన్న జన్మనిస్తే పునర్జన్మనిచ్చింది పైన నా గురువులు. ఈ రోజు నీ సక్సెస్ తీసుకొని మాట్లాడడానికి ఈ రోజు కొంచెం ఎంతో అంత కొంచెం సక్సెస్ తీసుకోవడానికి కారణము ఈ రోజు నేను మీ ముందు మాట్లాడటానికి పునర్జన్మన కల్పించింది గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండు సార్కి. ఇలాంటి వేల మీటింగ్లు ఇచ్చి ఆగిపోవాలన్నప్పుడల్లా లేదు తల్లి నిలబడండి అని మన మహాగురు ఎంఎస్ఆర్కి, చిన్న చిన్న ఫ్యామిలీ పేదవాళ్ళ గురించి కంపెనీ పెట్టిన బ్రహ్మదేవుడు రూపంలో ఉన్న గౌతమ్ బాలి సార్కి, ఈ రోజు నా టోటల్ వెస్టేజ్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో టోటల్ అందరు లీడర్లు మేడం మ్యూట్‌లో పడ్డది. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం మీ మైక్ మ్యూట్‌లో పడ్డది. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ ఇప్పుడు ఓకేనా వాయిస్? మేడం క్లియర్ మేడం. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు టోటల్ ఎవరైతే వెస్టేజ్ లో బిజినెస్ చేస్తారో టోటల్ లీడర్స్ అందరు కూడా ఎవరెవరు టోటల్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా మాటలు నిలబడి ఈ రోజు టోటల్ నా ఫ్యామిలీ డౌన్ లైన్స్ అందరు కూడా ఈ రోజు నేను ఎంత ఏం చెప్పినా చాలా తక్కువనే, చాలా రుణపడి ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్, నా పేరు వచ్చేసి బీబీ. ఇందులోకి రాక ముందుకు చిన్న స్థాయి మాది, చిన్నది మారుమూల ప్రాంతము. ప్రతి ఒక్కరికి తెలిసి ఇందులో ఉన్నోళ్ళైనా కూడా ఒకప్పుడు అమ్మ నాన్న ఉన్న వాళ్ళైతేనే ఆడపిల్లని ఉన్నోళ్ళ ఇంటికే ఇస్తారు, పేదోళ్ళు అయితేనే పేదింటికి ఇస్తారు. కానీ నాకు కూడా మొత్తం మమ్మీ వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఒక పేదింటికి ఇచ్చిర్రు. ఆ పేదింటికి ఇస్తే కూడా ఎట్లంటే నేను చేసుకుంటే నా ఫ్యామిలీ గడవాలి. అలాంటప్పుడు ఫ్యామిలీ గడవాలి కాబట్టి ఊర్లో మొత్తం ఒక వ్యవసాయం పని చేసిన హైత్నార్ పక్కన కుబ్దుల్లాపూర్ మాది. వ్యవసాయం పని చేసేది. వ్యవసాయం పని చేస్తూ చేస్తూ ఏ పని అంటే గడ్డి నాటు కోత ముదురు అన్ని చేసేది.
అలా 10 సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరాలు గడిచిపోయినాక నాకు ఒకటి వచ్చింది ఆలోచన. నాకే చదువు లేక నేను ఏ పనులు పడితే ఆ పనులు చేస్తున్నా కూలినాలి. రేపు నా పిల్లల జీవితం ఏంటి? పక్కన పిల్లలు నెల నెల వాళ్ళ పేరెంట్స్ అందరూ నెల నెల జీతాలు తెచ్చి ప్రైవేట్ స్కూల్‌లో చదివిపిస్తుర్రు. నా పిల్లలు గవర్నమెంట్ స్కూలు. ఇది కాదు చేయాల్సింది అని ఒక ఆలోచన వచ్చి అప్పుడప్పుడు నేను కొంచెం పెద్దవాళ్ళ మాటలు బాగా ఇంటా అనుభవం కొద్దీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలతో బతికినాం కాబట్టి అనుభవాలు చెప్పే వాళ్ళయి పెద్దమ్మ వాళ్ళ మాటలు చాలా ఇంటా. అప్పుడప్పుడు అనేది పెద్దల మాట పెరుగన్న మూట. వయసున్నప్పుడే సంపాదించుకోవాలి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్ద మనుషులు చాలా చెప్తారు. ఆ మాటలు నాకు చాలా ఇదైతాయి అని అప్పుడు ఆలోచన అనిపించింది. ఇది కాదు నేను చేయాల్సింది. ఏదో ఒకటి చేయాలంటే ముందు నా పిల్లని మంచి చదువులు చదివిపించుకోవాలి. చదివిపించుకోవాలంటే నేనేం చేయాలి? నెల నెలకొచ్చే జీతాల్లో నెల నెలకు నాకు జీతం ఇచ్చే దాంట్లో చేయాలి పని. చెయ్యాలంటే ఇప్పుడు ఇందులో ఉన్న అందరికీ కూడా తెలుసు. అందరం కూడా ఎక్కడెక్కడి నుంచి ఊర్లోకించొచ్చి పనులు లేక హైదరాబాద్‌లో బతుకుతున్నాం. వ్యవసాయం పని చేస్తే 15 రోజులు చేస్తే 10 రోజులు గొడవలు గీక్కుంటూ కూర్చోవాలి. అది ఒకప్పుడు నేను చేసినప్పుడు. ఇప్పుడు ఇందులో ఉన్నోళ్ళకి అందరికీ తెలుసు. 100 మంది గుంత తవ్వేది ఒక జేసీబీ వచ్చి గంట సేపట్లో అయిపోతుంది. నాటు మిషన్ వచ్చింది, కోత మిషన్ వచ్చింది. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మిషన్‌లొచ్చినాయి. అప్పట్లో నేను ఆలోచన తీసుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ లేవు. లేవున్నా కూడా ఒక 6 నెలలు పంటలేస్తే, ఆ పంట పెట్టుబడి పెట్టి ఇప్పుడు వర్షాలొచ్చి మొత్తం కూడా పంట మొత్తం నాశనం అయిపోయి, పాపం రైతులకు పెట్టిన పెట్టుబడి ఎడక పట్నం వచ్చి సెక్యూరిటీగా నువ్వు ఎక్కడ పడితే ఇండ్లల్ల పనికి ఎక్కడ పడితే అక్కడ పనులు చేసుకుంటుర్రు. ఉన్న ఊర్లు భూములు వదిలిపెట్టి. అప్పుడే నాకేమనిపించిందంటే ఇది కాదు చేయాల్సింది చేసుకోవాలని పని ఎత్తుకోవడం స్టార్ట్ చేసిన. ఎత్తుకుంటే మా ఇంటి పక్కన ఆమె ఏమన్నదంటే పలానా ఒక స్కూల్‌లో ఆయమ్మగా పడతారంటమ్మా ఎళ్దాం రి అనంటే వాళ్ళతో పాటు ఒక ఐదుగురం ఆయమ్మలెళ్ళినాం. ఐదుగురం ఆయమ్మలెళ్ళగానే చైతన్యపురి స్వప్న హాస్పిటల్ పక్కన సెంట్రల్ స్కూల్. ఆ స్కూల్‌లో పోగానే మా మేడం 7:30కి రావాలి, 5:30కి ఎళ్ళిపోవాలి, 3000 ఇస్తా. దాంతో పాటే మీ పిల్లల్ని ఇందులో చదివిపిచ్చుకోండి అని ఒక ఆఫర్ ఇచ్చింది. సరేలే అన్నట్టు సోమవారం నాడు నుంచి స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయినుంటే రోజుకొకళ్ళు మళ్ళీ ఆదివారం చూస్తే అందరు ఆయమ్మలు మానేసిర్రు. నేనొక్కటే ఆమెను మిగిలిన. నాకనిపిచ్చింది నేనొక్కదాన్ని ఎందుకు మిగిలినా అని మళ్ళొచ్చి అడిగిన. ఏమైందమ్మా ఊర్లో తోడుంటారని అక్కడ స్కూల్‌లో జాయిన్ అయినా మీరెందుకు మానేసిర్రంటే, హాలిడేస్‌లలో 2 రోజులు హాలిడేస్‌లొస్తే పిల్లలకి పిల్లలు ఇంట్లో కొట్టుకుంటే సతమతం అయితుంటే ఎప్పుడు ఓపెన్ అయితదని ఎదురు చూస్తాము. ఒకటే క్లాస్‌లో 40 మంది పిల్లలు. ఆయమ్మంటే స్కూల్‌లో మూతులు కడగాలి, ముడ్లు కడగాలి, తూడ్చాలి, వాంతులు అన్నీ చేయాలి. వాళ్ళకి చేసి సేవ. మేము తిన్న తిండి తెచ్చుకున్న బాక్సులు తినలేకపోతున్నాం. బతికుంటే బల్జాకులు తింటాం. ఏమన్నాయి మేము చనిపోతే మా పిల్లలు రోడ్డు మీద పడతారమ్మా. మాకొద్దు అందుకనే మానేసినాం బేబీ. నువ్వు కూడా రోగాలొచ్చి చచ్చిపోతావు. ఆ పిల్లలకు గడగలేక మేము తినలేకపోతున్నాం. నువ్వు కూడా మానేయి అందుకని మేము మానేసినాం సలహాలిచ్చిర్రు. నాకేమనిపించిందంటే పర్వాలేదు బానే ఉంది. ఇది వదిలిపెట్టి బయట చేసిననుకో జీతం మాత్రమే వస్తది. పిల్లల చదువు పూర్తి కావట్లేదు. ఏ పనైనా ఫస్ట్ కష్టమే ఉంటది. ఏదైతే అదే ముందు నా పిల్లల జీవితం మారాలని ఏ పనైనా ఫస్ట్ కష్టం ఉంటది. అదే కష్టానికి, ఇష్టానికి అలవాటు చేసుకొని ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4, 5 రోజులు బాక్సులు పడేసి నా పిల్లల గురించి నేను కూడా పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు మీకు. స్కూళ్ళలో చేస్తే పిల్లలది ఎలా ఉంటది, ఏం కథ అని. జూన్‌లో ఏస్తే పిల్లలు ఆగస్టు వరకు సెట్ గారు. అలాంటి టైంలో అన్ని ఓపిక తెచ్చుకొని చేస్తూ ఓపికతోని 3000 నుంచి మొదలుపెడితే 8000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఒకటే స్కూల్‌లో 15 సంవత్సరాలు చేస్తే చిన్న చిన్న పిల్లలు నర్సరీ, ఎల్‌కేజీ పిల్లలు నోరు లేని పిల్లలు దేవుళ్ళతో సమానం. ఆ దేవుళ్ళతో సమానం చిన్న పసిపిల్లలకు నోరు లేని పిల్లలకు సేవ చేసిందని ఆ బ్రహ్మదేవుడికి చాలా మందుర్రు భూమి మీద ఎంతో మందుర్రు. ఆ బ్రహ్మదేవుడు సృష్టిస్తే ఆ దేవుడి రూపంలో గ్రేట్ లీడర్ వీఎంసీఎం సార్ పరిచయం చేశారు ఎస్టేషన్ అవకాశం. సార్ మా ఊరు గాదు, మా పక్కూరు గాదు. మా రూట్ కండక్టర్ మా ఊరికి 2 బస్సులు. దిల్షుక్‌నగర్ కోటి దగ్గర నిలబడి 201 జీ గౌరీలు ఎక్కితే మా ఊరొస్తాం. సార్ 7:30కి నేను సార్ బస్‌లోనే ఎళ్ళిపోవాలి. పాండు సార్ బస్‌లో సాయంత్రం 5:30కి రావాలి. నేనేం చేసేదంటే స్కూల్‌కెళ్ళిపోయేటప్పుడే పిల్లల్ని బస్‌లో తినబెట్టుకునేది. వచ్చేటప్పుడు ఏమైనా ఉంటే తినబెట్టేది. బస్‌లో పిల్లల జర్నీ. స్కూల్ అయిపోయినాక పిల్లలు 3:30కి ఇంటికొచ్చే టైంలో మీతో పాటు 6, 7 గంటల వరకు ఉంటరు. మీరేం చేస్తారని అడిగిర్రు. ఆయమ్మ చేస్తా సార్ 8000 ఇస్తారన్న. బస్ పాస్ 1000 పోతది. మిగిలేది 7000. పిల్లలు ఇబ్బంది పడుతుర్రు. మీరు చేస్తుర్రమ్మా. సరే ఓకే గాని ఆదివారం నాడు ఇంటికాడ ఉంటారు గదా! నేనొకటి చెప్తున్నా వెస్టేజ్‌ది ఇలా వనస్థలిపురంలో మీటింగ్ ఉంది. ఒక మీటింగ్‌కొచ్చి తెలుసుకోండి. మీ పని చేసుకోండి అని చెప్పారు. ఏం మీటింగ్ అని అడిగాను. ఇందులో కొన్ని ప్రొడక్ట్ ఉంటాయి. నేను రైస్ బ్రాండలు వాడుకున్న గ్యాస్ ట్రబుల్ తగ్గింది. నాకొచ్చిన రిజల్ట్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే 18,000 వస్తున్నాయి అన్నారు సారు. అని ఫోన్‌లో ఫోటో చూపిస్తే నేనన్నా మరి ఏడ కొనాలి అన్నా. వనస్థలిపురం అన్నారు. ఈ నుంచి వనస్థలిపురం కొనాలంటే మా ఊర్లో 2 సబ్బులొస్తాయి.
అలాంటి మైండ్‌తో నుండి ఇలాంటి మస్తుగా చూసిన సార్ ఏమన్నా తేడా వస్తే మా ఊరోళ్ళు ఊరుకోరు. మీకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరో మీకు మాయ మాటలు చెప్పిర్రు అన్నా. లేదమ్మా నీ జూసే పని నీ వర్క్ చూస్తున్నా పిల్లల్నేసుకొని బాధపడుతున్నావు. డబ్బులు కట్టలేదు. ఒక మీటింగ్‌కి రా. మీటింగ్‌కొచ్చి నువ్వు చేసే పని చేసుకో నీ తలరాత మారిపోద్దన్నాడు సారు. మరి ఆ రోజు బ్రహ్మదేవుడా అనిపించిండో ఏమో సార్ ద్వారా గాని నేను మాత్రం నేనన్నా, "సార్ తలరాత, గిలరాత మారదు. తేడా వస్తే మీ జాబ్ పోతది మా ఊరోళ్ళని" పాండు సార్‌కి సలహాలిచ్చిన. కానీ పాండు సార్ మీటింగ్‌కెళ్ళిర్రు కాబట్టి మీటింగ్ ఉన్నప్పుడల్లా రేపు రండి, ఎల్లుండి రండి ఆల్రెడీ వాట్సాప్ పెడుతుర్రు. ఇందులో ఉన్న అందరికి కూడా తెలుసు. మీటింగ్ ఉన్నప్పుడల్లా చెప్తాం. చెప్పి చెప్పి బెజారొచ్చి ఒకరోజు బస్ స్టాప్‌లో బస్ ఆపకుండా పోయిండ్రు. నాకర్థమైంది. మీటింగ్‌కే కదా రమ్మనేది సారు. ఒక మీటింగ్‌కెళ్ళి సూపరుంది. మా ఇంటోళ్ళు వద్దన్నారంటే నా జోలికి రాడు అని ఒక మీటింగ్‌కెళ్ళాను. ఆ మీటింగ్‌లో ఒక 60, 70 మందున్నారు. వనస్థలిపురం మీటింగ్‌కెళ్ళాను. 60, 70 మందుంటే ఆ మీటింగ్‌లో చూసాను జనాలందరూ మాట్లాడుతుర్రు. వీళ్ళందరూ కూడా బస్ ఆపకపోతేనే వచ్చిర్రేమో! నెగెటివ్ మైండ్ ఎట్లుంటది? ఫస్ట్ నిలబడ్డాను. అందరు క్లాప్స్ కొడుతుర్రు. నేను కూడా కొట్టలేదు. నిలబడ్డాక మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తే, ఈ ప్రొడక్ట్ వాడుకొని వేరే వాళ్ళకి షేర్ చేస్తే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. వేరే వాళ్ళకి షేర్ చేస్తే 5,000, 10,000, 30,000 అందరూ చెప్తుర్రు. అందరూ చెప్పినా కూడా నాకేం కనెక్ట్ అయిందంటే, ఒక ఆమె ఫైల్స్‌కున్నాయి. వాడిన వేరే విషయం చెప్తే వచ్చినాయి అనేది ఒక్కటే కనెక్ట్ అయింది. నేను గూడా నాకు గూడా అవే ఉండే. నాకొచ్చే జీతం నాది సరిపోలేక, అలాంటప్పుడు వేడైనప్పుడల్లా చికెను, మటను, చామగడ్డ వస్తువులు కంట్రోల్ చేస్తూ మెడికల్ షాప్‌కి పోయి గోళీలు తెచ్చేసుకునేది. ఆడ మీటింగ్ ఇన్నాక ఏమనిపించిందంటే హెల్త్ గుర్తొచ్చింది. ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను చేస్తేనే అదెరువు. అదే నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమైపోవాలి? ముందు నేను బాగుండాలని ఆ మీటింగ్ ఇన్నాక రైస్ బ్రాన్ ఆయిలు, నోని, ఆమ్లా, అలోవెరా, గ్యానోడర్మా, ఫైబర్ ఇవి తీసుకొని ఇంటికొచ్చినంక అందరికి దేశమంతటొచ్చింది లాక్‌డౌన్. నా అదృష్టానికొచ్చిందనుకుంటా. ఎందుకంటే 10థ్ క్లాస్ ఎగ్జామ్‌లు 2 అయిపోయినాయి. 2 ఎగ్జామ్స్ అయిపోగానే మొత్తం లాక్‌డౌన్. టీచర్లు ఊరుకోలేక పిల్లలకు ఫోన్‌లు కొనమని చెప్పి ఆన్‌లైన్ క్లాసులు పెట్టిర్రు. ఇంటింటికి 2, 2 ఫోన్‌లున్నాయి. సిటీలో బయటికెళ్ళలేం గానీ ఊర్లలో మాత్రం ఏడ చెట్లుంటే చెట్ల దగ్గర కూర్చున్నాం. ఆ డబ్బాలు కూర్చొని డబ్బాల మీద యేసుకుంటుంటే చాలా మంది ఇంటి పక్కన అమ్మలక్కలు ఇవేంటి అక్క, ఇవేంటి అక్క, ఇగో మన రూట్‌కొచ్చే పాండు సార్ ఇది ఇచ్చిండు. ఇగో ఇవి వాడుతున్నా అంటే ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి. మాకు గూడా కాళ్ళ నొప్పులకు గావాలి. మాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. మాకు గూడా గావాలంటే జర ఆగండి నేను వాడనియండి అని రోజు వాడుతుంటే 27 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. మనకన్నా మన పిల్లలు చాలా తెలివికల్లోళ్ళు. ఆ డబ్బాల మీద ఉన్న పేర్లు యూట్యూబ్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేసి, "అక్క ఇప్పటి కంపెనీ గాదు. ఇది చాలా కంపెనీ అంటక్క. జాబులు గూడా ఉన్నాయంటక్క" అదంటక్క ఊకే సెర్చ్ చేసారు ఈళ్ళు. సెర్చ్ చేసి నన్నడిగితే నన్ను ఏది అడగకండి. పాండు సార్ నంబర్ ఇస్తానంటే పాండు సార్ నంబర్ ఇచ్చిన. ఒక లాక్‌డౌన్ తర్వాత మళ్ళీ పొడిచ్చినాక మా మేడం ఏం చేసిర్రంటే, ఇక 10 రోజుల్లో స్కూల్ ఓపెన్ అయితదంగా 6గురు ఆయమ్మలుర్రు. పిల్లలకి, టీచర్‌లకి ఆన్‌లైన్ క్లాసులు. ఆయమ్మలకు జీతాలు లేవు. ముగ్గురు ఆయమ్మలు 15 రోజులు, ముగ్గురు ఆయమ్మలు 15 రోజులు స్కూల్‌కి రండి. క్లీన్ చేసుకోండి. సగం జీతాలు ఇస్తా అంటే నేను స్కూల్‌కి పోవడం స్టార్ట్ చేసిన. స్కూల్‌కి పోతుండగానే ఎవరైనా చూడండి ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులోకించొస్తది మాట. వాడుకోకపోతే గొంతులోకించొస్తది. నా ముందల ఎవరైనా తిన్నది అరగకపోయినా, అది తలనొస్తుందని చెప్పినా, ఇది నొస్తుందని చెప్పినా, నాకు తెలియకుండానే చెప్పడం స్టార్ట్ చేసిన. చెప్పడం స్టార్ట్ చేసేసరికి చాలా మంది ఏమన్నారంటే, ఎక్కడ దొరుకుతాయంటే, పాండు సార్ మాత్రం ఇది ఎక్కడ దొరుకుతుందంటే పాండు సార్ నంబర్ ఇచ్చిన. అందరు సార్ కాల్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే సార్ అందరికి ఫోన్ చేసి, "మేడం ఎలా ఉన్నాయంటే" "సూపర్ ఉన్నాయని" చెప్పాను. సూపర్ ఉన్నాయని చెప్తే, "మేడం ఇదే మరి ఎల్లుండి వనస్థలిపురం మీటింగ్ ఉంది తీసుకొని రండి ఇదే బిజినెస్" అంటే, "సార్ బిజినెస్ నేను నమ్మను సార్. నమ్మను ఏదన్నా అయి తేడా వస్తే మా ఊరోళ్ళు ఊరుకోరు. ప్రోడక్ట్ మాత్రం సూపర్ ఉన్నాయని" చెప్పిన. సరే బిజినెస్ చేయకున్నా పర్వాలేదు. నేను డ్యూటీ దిగి అక్కడికొస్తా తీసుకొని రండి అంటే, ఒక నలుగురిని తీసుకొని ఒక మీటింగ్ తీసుకెళ్ళాను. ఆల్రెడీ ఇందులో ఉన్న అందరికి తెలుసు. మీరైనా నేనైనా హాస్పిటల్‌కి పోతాం. మనకు తక్కువైతే పక్కింటి ఆమె శత్రువైనా సరే, అక్కడికెళ్ళమని అక్క అని చెప్తాం. నేను చేసిన పని గూడా అదే. చాలా మంది ఏం చేసిర్రంటే ఎక్కడ దొరుకుతాయంటే తీసుకొచ్చి ఒక మీటింగ్‌లో కూర్చోబెట్టాను. ఆ మీటింగ్ ఇన్నరు. ఇన్న తర్వాత ఇంత కొనాలని లేదు, ఇంత పెట్టాలని లేదు. ఎవరెవరికి ఏం గావాలనో, ఎవరెవరు ఏం మాట్లాడుతుంటే కనెక్ట్ అయిందో, వాళ్ళ ఇంటికి తీసుకొనొచ్చిర్రు. నా పనికి నేను బోయినా. ఆ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రొడక్ట్ వాడుకొని బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉంది మనకి. ఊర్లో ఏదన్నా మంచిగున్న మంచి టైలర్ ఉన్నా మనమే షేర్ చేస్తాం. ఏదున్నా గూడా ఆటోమేటిక్ షేర్ చేసే గుణం ఉంది గాబట్టి, నలుగురు కాస్త చుట్టాల పక్కలకు వాళ్ళు షేర్ చేసుకుర్రు. నా పనికి నేను బోయినా. వనస్థలిపురం స్టోర్ నుంచి పాండు సార్ స్టోర్ ఫోను జేసిర్రు. స్టోరోళ్ళు గూడా కాల్ జేసిర్రు. "అమ్మ మీ పేరు ఇదే గదా! మీకు చెక్కొచ్చింది స్టోర్‌కొచ్చి చెక్కు తీసుకెళ్ళండి" అని జెప్పిర్రు. చెక్కా అంటే వచ్చిందమ్మా రండంటే
చెక్కు తీసుకొచ్చి బ్యాంకులో వేసుకున్నా. నాకు చిన్న ఫోన్ అప్పుడు, ఇప్పుడైనా బ్యాంక్ అకౌంట్లు అవన్నీ యాడ్ చేస్తారు. ఆ చెక్ ఇంత పొడుగు పేపర్ ఇస్తే అవి తీసుకెళ్లి స్కూల్లో జీతాలు పడే బ్యాంకులో వేసుకుంటే 7,450 వచ్చింది. 7,450 వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏండ్ల తరబడి లైబై వాడినాం, అమ్మ నాన్న ఏదో కాట్ల సబ్బు అంటే అది వాడినాం, అన్ని వాడినాం, ఎవడు రూపాయి ఇయ్యలే. ఇక్కడికి మా అత్తగారింటికి వచ్చినా కూడా ఉద్దర ఇయ్యాలి, ఇప్పటి నుంచి రాసి పెడితే మళ్ళా నెల వరకు స్కూల్లో జీతం వచ్చిన వరకు అత్తేస్తా. 200 ఉంటే 250 రాసి పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఓన్లీ షాప్ చేంజ్ చేసి నలుగురికి చెప్తేనే 7,000 వచ్చినాయి కదా. ఎలా వచ్చినాయి? ఒక మీటింగ్కి వెళ్ళిన. ఒకటింటే నాకు తెలియకుండా ఏమనిపించింది అంటే, వీళ్ళు చదువుకున్న వాళ్ళు టీచర్లు అని. రెండోది విన్నా, నాకు తెలియకుండా ఒకటింటే ఒక్కటే దాన్ని 30 మీటింగ్స్ అటెండ్ అయినా. 30 మీటింగ్ల వరకు రోడ్డు వాడుకుంటున్నా, ఎవరైనా కనపడితే చెప్తున్నా, వాళ్ళు రాకపోయినా ముందు నాకు అవసరం అని చెప్తున్నా. అది చెప్పినాక 30 మీటింగ్లు తీసుకున్నాక తర్వాత నాకేమనిపించిందంటే, టీచర్లు, డాక్టర్లు, కానిస్టేబుల్ ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు, కొంతమంది జాబ్ చేసుకుంటూ చేస్తారు, కొంతమంది మాత్రం ఇందులో 3 జనరేషన్ ఉంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నేను ఏమన్నా అయిపోతే నా భార్యకు రాదు. అదే వెస్టేజ్ ఒక 3 సంవత్సరాలు పట్టుకుంటే, నేను లేకపోతే నా భార్యకు వస్తే, నా భార్య లేకపోతే నా పిల్లలకు వస్తే, 3 తరాలకు వస్తున్నాయని చెప్తారు. సబ్బుల కంపెనీలో ఇంత దమ్ము ఉందా? అదే మన చుట్టాల పక్కాలు చదువులు చదివి పుస్తకాల పురుగులై పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా కూడా ఎగ్జామ్ రాస్తారు గవర్నమెంట్ జాబ్ కి. అదే గవర్నమెంట్ జాబ్ సబ్బుల కంపెనీకి బంద్ చేయడం ఏంటి? ఇదేదో ఉంది అన్నట్టు మోర్ మీటింగ్స్ అటెండ్ అయినాక చాలా మంది ఇందులో చెప్పిన వాళ్ళు క్లారిటీ తీసుకున్నా. డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుసుకున్నా. తెలుసుకున్నాక నాకు మెయిన్ గా ఎక్కడ కనెక్ట్ అయిందంటే 3 జనరేషన్ కనెక్ట్ అయింది. వ్యవసాయం 10 సంవత్సరాలు చేసిన, 15 సంవత్సరాలు స్కూల్లో చేస్తున్నా, 25 సంవత్సరాలు నేను బయట నుంచి వర్క్ చెయ్యబట్టి ఏ రోజు కూడా 2 కాళ్ళు ఒక దగ్గర కూర్చున్న పాపం నేను. ఫంక్షన్లకు పోయిన లేదు, పబ్బం పోయిన లేదు, ఆయన బట్ట కట్టింది లేదు, సొమ్ములు పెట్టుకుంది లేదు. దగ్గర దగ్గర 25 సంవత్సరాలు అదే రేషన్ బియ్యం స్థాయి నాది. అలాంటప్పుడు ఇంతగానం చేస్తున్నా, మరి నేను లేకపోతే నా ఫ్యామిలీ రోడ్డు మీదనే. కానీ నాకు అనిపించింది, నాకు 3 జనరేషన్ కావాలి. సార్ వాళ్ళంటే చదువున్నోళ్ళు, వాళ్ళున్నోళ్ళు లక్షలు తీసుకున్నా పర్వాలేదు, నాకు 20,000 వచ్చినా చాలు. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఒక 20,000 జాబ్ రావాలంటే ఆయమ్మకు మామూలు మాట కాదు, బయట రాదు. కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టినా కూడా 20,000 అంటే రాదు. ఇవాళ రేపు కిరాణా షాప్ పెట్టి 10,000 10 లక్షలు పెట్టుబడి పెట్టి పొద్దున 24 గంటల షాప్ ఓపెన్ చేసుకొని సాయంత్రం మూత పెట్టుకున్నా కూడా నెలకి 20,000 మిగులుతలేవు ఇవాళ రేపు. అలాంటిది 3 జనరేషన్ నాకు కావాలి. ఏం చేయాలి సార్ చెప్పండి, నాకు కావాలి బిజినెస్ అని అప్పుడు అడిగిన పాండు సార్. ఏం లేదు మేడం, మీకు అమ్మలక్కలు ఉంటారు కదా, చుట్టాల పక్కలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు చూపెట్టు, నేను వస్తా. లేదు అంటే వాళ్ళని తీసుకొని మీటింగ్ దగ్గర రారి అని చెప్పారు. ఓ గిదేనా సార్, మస్తు మంది వస్తారు. నేను స్కూల్ అయిపోయాక సాయంత్రం 7 గంటలకు ఇంటి ముందర కూర్చుంటే అమ్మలక్కలు మస్తు మంది వచ్చి కూర్చుంటారు, వాళ్ళందరినీ తీసుకొస్తా అని అప్పుడు స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి మా ఊర్లోనే ఉంటది ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం. మా ఊరికి బస్సు లేని టైంలో ఒక రోజు బస్ స్టాప్ అన్న దగ్గర కలిస్తే ఆటో ఎక్కించుకొని వచ్చి, ఆల్రెడీ జ్యోతి మీటింగ్ లకు వెళ్ళినంట కదా, ఎలా ఉంటది అంటే, అక్క సూపర్ ఉంటది అక్క, నువ్వు కూడా వచ్చినావంట కదా రా అన్నది. ఏమమ్మా నిజంగానే నమ్ముతున్నావు అంటే, నిజంగానే నమ్ముతున్నా అంటే తనని తీసుకొచ్చి ఒక ఆటో కట్టి తీసుకొచ్చిన స్టార్టింగ్ మా ఊళ్ళని, మా ఇంటి పక్కన ఉంటాడు బాలకృష్ణ సార్, వాళ్ళని వీళ్ళందరూ ఇంటి పక్కన అందరూ ఆటో కట్టి తీసుకొచ్చిన. ఒక్కసారి మీటింగ్ విన్నారు. మీటింగ్ ఉన్న మురిపాన టీ పొడి సబ్బు పేస్ట్ ఒక్కసారి కొన్నారు. రెండోసారి కొనమంటే వాళ్ళు కొన్నప్పుడు నాకేమైందంటే, మూడో నెల ఏమైందంటే 10,000 వచ్చింది. 7,000 తర్వాత 10,000 వచ్చినప్పుడు వాళ్ళందరూ మైండ్ లో ఏం ఫిక్స్ అయ్యారంటే, ఓయమ్మ మేము కొంటేనే ఆ అమ్మకి 10,000 వచ్చినాయి. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎవరో బాగుపడాలి కానీ వీళ్ళు బాగుపడొద్దని అంత ముందుకు నచ్చింది. ప్రొడక్ట్ నచ్చినాయి, రైస్ బ్రాండ్ అన్ని నచ్చినాయి. నాకు ఎప్పుడైతే 10,000 వచ్చిందో, మా అత్త వద్దంటుండు, మా ఆయన వద్దంటుండు, సబ్బు పెడితే నల్లగుంది, నూనె పెడితే సప్పగుంది, ఇలాంటి మస్తు చూసిన ఎవ్వరు రానని ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తుతలేరు, ఒక్కరు కూడా ప్రొడక్ట్ వాడతలేరు. ఇది ఎవ్వరు రావట్లేరు. 4వ నెల రూపాయి రాలే నాకు, ఒక 500 600 పడ్డాయి. పడ్డంగా అప్పుడు అనిపించింది, సార్ ఇది మామూలుది కాదు సార్, ఎవ్వరు వస్తలేదు సార్, నేను ఏం చేయాలి, ఇది నా వల్ల కాదు అని చెప్పిన. కాదు అని చెప్తే, మేడం మీటింగ్కే రావాలి మీరు అన్నాడు. మీటింగ్ వచ్చినప్పుడల్లా వినాలి, వాళ్ళకి చెప్పాలి. ఇంకా కొత్తగా ఏముంటది సార్, కొత్తగా ఏముంటది చెప్పండి. ఎప్పుడు వచ్చినా ఇనురు ఇంకోళ్ళని తీసుకొని రారి అంటారు కదా. ఏం చేయాలంటే, సరే మేడం ఒక బూట్ క్యాంప్ రండి, బూట్ క్యాంప్ కి వచ్చి మానేయండి, తర్వాత మిమ్మల్ని అడగను అన్నారు. అదే టైంలో స్కూల్లో అప్పటి స్కూల్ మానే స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళగాక ఆల్రెడీ నేను స్కూల్లోనే చేస్తా కాబట్టి, మా పిల్లలు మేము అందులో చేస్తాం కాబట్టి, మా పాప క్లాస్ ఫస్ట్ అయినా ఏదైనా కూడా ఎంత ఏం చేసినా ఆయమ్మ పిల్లనే అంటారు. ఏ దానికైనా కూడా ఆయమ్మ పాపనే అంటారు, ఇది అంటారు అది అంటారు.
దేవుడు ఒక ఆలోచన వచ్చి ఏం చేసింది కానీ సరే ఇది ఒకటే ఇది చెప్తున్నారు ఒక బూట్ క్యాంప్కి వెళ్దాం అనిపించింది. అక్కడ బూట్ క్యాంప్కి వెళ్ళినాక 2 రోజుల బూట్ క్యాంప్ కోటప్పకొండ. స్టార్టింగ్ 11 మంది వెళ్ళినాం. ఈ రోజు ఉన్న గ్రేట్ లీడర్లు అందరూ కూడా ఒక 11 మంది వెళ్ళినాం. ఆ 11 మంది గ్రేట్ లీడర్లో ఒక్కరు కూడా డ్రాప్ కాలేదు. నిలబడి ఈ రోజు లక్షలు ఎర్న్ చేస్తుర్రు. ఆ 11 మందిల తర్వాత అక్కడ డిసైడ్ అయింది ఏంటంటే 2 days బూట్ క్యాంపులో అసలు నా జీవితం ఏంది, నేను ఇన్ని రోజులు ఏం చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, బాయిలో ఉండి లోకమంతా ప్రపంచం అదే అనుకుంటది, ఈ బాయిలకించి బయటపడితే తెలుస్తుంది అని అప్పుడు అర్థమయ్యి అందులో చాలా మంది మాట్లాడారు. ఎంప్లాయీస్ ఎంతో మంది మాట్లాడి నాకు మీనే కనెక్ట్ అయింది. నా కొడుకుకి 2 పిల్లలు, నా మనమలను పట్టుకొని ఆడుతూ ఇంటికాడ ఉంటుంటే మోకాల నొప్పులకు మందులు వాడిన. నా పేరు లలితమ్మ, నేను చదువుకుంది 4వ తరగతి, నా వయసు 60 సంవత్సరాలు. నేను 3 ఏళ్ల సంది వాళ్ళని తెలిసిన తీసుకొచ్చి మీ ఇందులో కూర్చోబెడితే ఇప్పుడు నాకు 1,30,000 వస్తున్నాయి అన్నది. ఆమె ఆ మాట మాట్లాడగానే నాకు కోస్తే ఎవరన్నా బ్లడ్ వెళ్ళినట్టు అయింది. 60 సంవత్సరాల వయసు ఆమె 1,30,000 తీసుకుంటే ఇంటి పక్కన వాళ్ళు చుట్టాల పక్కన ఎవరు వస్తారు, మరి నాకేం పుట్టింది రోగం, నేను 10 మందిని కొట్టేటట్టు క్వశ్చన్ వేసుకున్నాక మీటింగ్ బూట్ క్యాంప్ ఫస్ట్ డే అయిపోయినాక సెకండ్ రోజు మొత్తం బయట గ్రూప్ లెక్క పెట్టి మీటింగ్ మాట్లాడుకుంటే చూడాల్సింది ఆమె చెక్కును కాదు, ఆమె చెక్కు రావడానికి 3 సంవత్సరాలు పడితే ఆమె ఏం చేస్తే మనం అది చేయాలని చెప్పారు. అప్పుడు డిసైడ్ అయ్యి ఆల్రెడీ డిఎల్సిపి మీటింగ్లలో ఇవన్నీ మాట్లాడతాం. దీనికి ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రకారం చెయ్యాలి. ఆ సిస్టమ్ కొత్తది కాబట్టి నేర్చుకోవాలి. 10-15 సంవత్సరాలు చదువుతారు మన పిల్లలు. చదివిన తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ తర్వాత ట్రైనింగ్ ఉంటది. డాక్టర్కి ఉంటది, డ్రైవర్కి ఉంటది. ఏ దానికైనా ట్రైనింగ్ లేకపోతే సెట్ కాదు. డాక్టర్ ట్రైనింగ్ లేకపోతే కడుపు కోసేది, గొంతు కోసేది. అదే ట్రైనింగ్స్ 3-4 నెలలు మీటింగ్స్ అటెండ్ కావాలి. మీటింగ్స్ అటెండ్ అయితే నీకు అప్పుడు అర్థమవుతుంది. ₹1,00,000 ఫోన్ 5 రోజులు మాట్లాడాలి, 6వ రోజు ఛార్జింగ్ పెడితేనే నడుస్తుంది. ₹1,00,000 ఉన్న బిల్డింగ్ గులగొట్టాలంటే అరగంట పడుతుంది, కట్టాలంటే సంవత్సరం పడుతుంది. ఒక తల్లి బిడ్డకు జన్మనియాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి. అప్పుడు పక్కింటోళ్ళ బిజినెస్ ఎదురింటోళ్ళది కాదమ్మా, నీ జీవితం మారాలి, నీ పిల్లల లైఫ్ మారాలంటే నువ్వే పని చేయాలి. మరి వీళ్ళు ఎవ్వరు వస్తలేరు కదా సార్, ఏం చేయాలని చెప్పిన. వాళ్ళు ఎవ్వరు రారు. కొప్పున్న జడ ఎట్టనే వేయచ్చు. డబ్బు నీకు కావాలన్నా పక్కింటోళ్ళకి కావాలన్నా, నీకు కావాలంటే నువ్వే పని చేయాలి. కడుపు నొప్పి లేస్తే గోలి నువ్వే డాక్టర్ దగ్గర నువ్వు పోవాలి, పక్కింటామో పోతే తగ్గదు. ఒకటే సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు, సంపాదించేటోళ్ళు సాకులు చెప్పరు అని చెప్పారు. ఆ బూట్ క్యాంప్ వినేసి వచ్చినాక డిసైడ్ అయినాక నైట్ పడుకునేటప్పుడు ఒకటే మాట గుర్తొచ్చింది నాకు. ఇప్పటికిప్పుడు నేను ఒక 4 నెలలు బిజినెస్ చేస్తున్నా, ఆగిపోయి స్కూల్లో పోయినా ఇంకేరే పని పోయినా నాకు ఏమైనా జీవితం మారుతుందా, 3 జనరేషన్ వస్తుందా? లేదు. మరి ఇందులో నిలబడితే 4 సంవత్సరాలకైనా 1,00,000 వస్తుంది, 5 సంవత్సరాలకైనా 1,00,000 వస్తుంది, 3 జనరేషన్ ఉంది. ఒకటే మరి వీళ్ళు రాంటే ఒక్కటే చెప్పారు, పని కావాలంటే నువ్వే చెయ్యాలి, నీ జీవితం మారాలి నువ్వే చేయాలంటే. ఒక ఊర్లో పక్షి పిల్లలను తీసింది. పిల్లలను తీసినాక పిల్లల కడుపు నింపుకోవడానికి గింజలకు బయలుదేరుతుంది. ఆ గింజల బయలుదేరి ఆ ఊర్లో దొరకకపోతే చుట్టుముట్టు మొత్తం ఎక్కడంటే అక్కడ తిరిగి తీసుకొచ్చి పిల్లల కడుపు నింపుకుంటది. ఎందుకంటే తల్లి పాత్ర అది. ఒక్కటే ఏం చేయాలంటే నా పిల్లల జీవితం మారాలంటే ముందు నేనే చేయాలి. చాలా మంది ఈ రోజు ఉన్న లీడర్లకు అందరికి నా సక్సెస్ కనపడుతుంది, నా సక్సెస్ వెనకాల ఉన్న చరిత్ర కనపడతలేదు. ఒక డ్రెస్ కోడ్ వేసుకొని బయటికి వెళ్ళినంటే కథ అమ్మలక్కల వీధి ముచ్చట్లు ఇలాంటి మస్తు చూసినాం. మా తమ్ముడు నల్గొండలో జాయిన్ అయ్యిండు, కంపెనీ లేచిపోయింది. ముందల జాయిన్ వాళ్ళకి వస్తాయి, వెనక జాయిన్ వాళ్ళకి రావు, రేట్లు ఎక్కువ, మీ తీసి మీకే పెడుతుండు డబ్బులు. ఇలాంటివన్నీ మాటలు మొత్తం విని వీళ్ళందరి మాట విన్నప్పుడల్లా పాండుసార్ చెప్పేది. సార్ ఒకటే చెప్పేది, మేడం అవన్నీ మాటలు విని నీ నెగిటివ్ అవుతున్నా, మీకు గెలవాలంటే అవన్నీ నాకు సాకులు చెప్పొద్దు, నోరు మూసుకొని మీ పని మీరు చేయండి, మీ తెలివి మొత్తం మూట కట్టి నేను చెప్పింది చెయ్యండి అని చెప్పారు. ఆ రోజు డిసైడ్ ఒక మెంటర్ యూజ్ చేసుకున్నా. అంతవరకు నాకు అర్థం కాలేదు. వాళ్ళు చెప్పిన మొత్తం చెప్తున్నా అంటే నీకు నమ్మట్లేవు కాదు నువ్వు చెప్తున్నావు అని చెప్పింది. అప్పుడు ఆ రోజు మెంటర్ చూసుకొని సరే సార్ నాకు 3 సంవత్సరాలు 1,00,000 ఇప్పించిన సరే మీరు చెప్పింది నేను చేస్తాను చెప్పిన. చెప్పి ఫిక్స్ అయ్యి నోరు మూసుకొని ఎక్కడ నా సక్సెస్ కారణం ఏం లేదు. మీటింగ్స్, ట్రైనింగ్స్, హోమ్ మీటింగ్స్. ఒక 3 నెలల తర్వాత 10,000 వచ్చినాక రూపాయి చెక్కు రాలేదు. ఇది కరెక్ట్ వినండి లీడర్లు, రూపాయి చెక్కు రాలే. ఇందులో ఉన్న వాళ్ళం ఏం చేస్తామంటే చాలా మంది ఈ నెల నాకు రూపాయి రాలే, మళ్ళీ వచ్చే నెల ఎందుకు కొనాలి అని అంటాం. ఒక మొక్క పెట్టినాం, ఆ మొక్కకి నీళ్లు పోయాలి. చీమలు గింజ మొలకెత్తినప్పుడు చీమలు, పక్షులు, కాకులు, మేకలు, దూడలు తినకుండా ఒక 3 సంవత్సరాలు కాపాడితే అదే చెట్టు పెద్ద వృక్షం అయితే
అందరు కూడా గాలి ద్వారం ఏది వచ్చినా అందరు చెట్టు దగ్గరికి వస్తారు. ఇది కూడా ఒక మొక్క పెట్టినాం అనుకోర్రి అన్నారు. అప్పుడు అదే టైంలో నాకేమనిపించిందంటే ఏదేమైనా సరే ఇందులో గెలవాలి. వాళ్ళు ఎక్కిన బస్సు అదే, నేను ఎక్కిన బస్సు అదే. వీళ్ళందరు చెక్కులు తీసుకుంటారు. నేను ఇందులో నిలబడితే నాకు 4 సంవత్సరాలకు వచ్చినా చాలు, నాకు 1,00,000 లేదు 20,000 వచ్చినా సార్, కానీ 3 తరాల వరకు కావాలి. స్కూల్లో చేస్తూ చేస్తూ మెట్లు జారి పడేమన్నా చనిపోతే మా మేడం ఇస్తుందా? ఇయ్యదు. మీరు చేసే జాబులలో ఇస్తారా అని అడుగుతున్నా. ఇయ్యరు. అలాంటప్పుడు 3 జనరేషన్ నాకు కావాలన్నట్టు అమ్మలక్కల ముచ్చట్లు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఎవరెవరైతే ఇలా మస్తు ఏదన్నారో నేను ఆగిపోయినప్పుడల్లా పక్కింటి ఆ మాటలు గుర్తొచ్చేది. ఓ ఈమె కాక చేస్తుంది, నేను 2 రోజులు అయితే ఆగిపోతారు చూడుర్రి, తర్వాత రూపాయి రాదు చూడుర్రి, తర్వాత మా తమ్ముడు చేసి ఆగిపోయి మీరు కూడా ఆగిపోతారు చూడుర్రి అని గుర్తొచ్చేది. ఏదైనా హోమ్ మీటింగ్ పోయి ఇది నా వల్ల కాదు ఆపేద్దాం అన్నప్పుడల్లా పక్కింటి వాళ్ళ మాటలు గుర్తొచ్చేది. ఈ రోజు నా సక్సెస్ కూడా వాళ్ళే అనుకుంటారు కారణం. ఆగిపోదాం అన్నప్పుడల్లా ఎవరెవరైతే నాకు నెగిటివ్ ఎంతమంది ఏమన్నారో వాళ్ళందరి మాటలు చెవులో నింపుకొని ఒక చెవిటాం లెక్క నటించి 8 నెలలు రూపాయి రాకుండా టీం తయారు చేసిన. 8 నెలలు రాకుండా ఎందుకు తయారు చేసిన అంటే ఇప్పుడు వయసు ఉంది, సంపాదించుకొని కూలినాలు చేసుకున్న పిల్లల్ని పోషించుకుంటారు. రేపటి ఫ్యూచర్ ఏంటి? రేపు ఎవరు చేయాలి? అట్లని ఆలోచించి 8 నెలలు రూపాయి రాకుండా మెల్లమెల్ల టీం తయారు చేసుకుంటూ పోయి ఇప్పుడు నెలకి 4,95,000 తీసుకుంటూ ఇప్పుడు మాక్సిమం నెలకి 4,12,000, 4,30,000 తీసుకుంటున్నా. నేను గొప్ప అంటే నాకు వచ్చిన అవకాశమే మీ అందరికి కూడా వచ్చింది. చాలా మంది ఏం చేస్తామంటే ఇలాంటి మస్తు చూసినాం, వాళ్ళెవరో ఏదన్నారు వీళ్ళెవరో ఏదన్నారు, మనం ఆగిపోతున్నాం. ఎందుకు ఆగిపోవాలి చెప్పండి? ఎందుకు ఆగిపోవాలి? చదువు అడుగుతురా, వయసు అడుగుతురా, పెట్టుబడి అడుగుతురా? ఆ రోజు లలితమ్మకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నప్పుడు నాకేం తక్కువ ఉంది? ఆమె 2 సంవత్సరాలు తీసుకోవచ్చు, నాకు 4 సంవత్సరాలకు వచ్చిన లాస్ ఏంది అని. ఇందులో నా సక్సెస్ కారణం ఏం లేదు. ఇందులో నిలబడ్డా నేను అంతే. ఇందులో నిలబడ్డా మెల్లమెల్ల టీం తయారు చేసుకొని ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్ కూర్చోబెట్టిన. 100 మందిని తీసుకొస్తే 3, 4 నెలల్లో తీసుకొస్తే 100 మందిని మీటింగ్లలో అప్పుడు 5 అప్పుడు 5 కూర్చోబెడితే ఒక్కడే నిలబడేది. మనోళ్ళు 3 చెప్తారు, ఎవ్వరు వస్తారని చెప్తారు. అలా నిలబడి మెల్లమెల్ల టీం తయారు ఈ రోజు స్కూల్ ఆయమ్మల నెలకి 8,000 అక్కడైతే ఈ రోజు ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. 8 నెలలు 10 నెలలు టీం రాలే, రూపాయి రాలే. రాకపోయినా ఇంట్లో ఎన్నో అవమానాలు పడి ఎన్నో నిలబడ్డా. ఎందుకంటే అన్నోళ్ళు ఎవరు బెటరు, నా పిల్లల జీవితం మారాలి కాబట్టి నేనే చేసుకుంటూ. అర్చన మేడం హౌస్ వైఫ్, మా ఊరే. మేడంకి బస్ ఎక్కితే బస్ దిగేది తెలియదు. ఆ మేడం ఆడ బస్ ఎక్కిందంటే ఈడ బస్ ఎక్కేది. 1,350 బస్ పాస్. ఇంట్లో కూర్చుంటే బస్ పాస్ వేస్ట్ అవుతుంది. వండిన తిండి బాక్స్ లో పెట్టుకొని బయటికి వెళ్ళిపోయేది. ఇప్పుడైనా అందరికి లేడీస్ బస్ పాస్ ఫ్రీ, ఆధార్ కార్డు చేతుల్లో ఉంటున్నాయి. అప్పుడు మేము ఒక మనిషి చెప్తే వేస్టేజా ఏడుంటది? నెంబర్లు తీసుకొని వస్తున్న ఫోన్లు ఎత్తకపోయేది, ఆధార్ కార్డు పెట్టకపోయినా గెలవాలని బస్ ఎక్కి తిరిగితే మెల్లమెల్లగా అర్చన మేడం ద్వారా మెల్లగా టీం వస్తే లావణ్య మేడం, జాగృతి మేడం అని బటర్ షాప్ ఉంటది ఇబ్రహీంపట్నంలో, అలా వదిన ద్వారా మెల్లమెల్ల టీం వస్తే ఈ రోజు అర్చన మేడం చెక్కు నెలకి 1,86,000 తీసుకుంటూ తన అండర్ లో చాలా మంది లీడర్లు వచ్చారు, డైనమిక్ లీడర్లు. లావణ్య మేడం, రమేష్ సారు, నరేందర్ సారు, జూపల్లి రమేష్ సారు, ఎంతో మంది, జంగయ్య సారు, పేరును చెప్పాలంటే మేడం నిలబడితే వచ్చేది. ఈ రోజు మేడం కూడా 1,10,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఒకటే ఊరు కుబ్దుల్లాపూర్, ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకో మేడం ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం 2,03,000 నెలకి. మెల్లమెల్లగా తనకు పరిచయాన్ని పాండు సార్ని తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి ఇక్కడ ఉన్నారు సార్, ఒకప్పుడు మేము లేకపోయినా సార్ వీళ్ళు నిలబడాలి, ఎందుకంటే ఈ రూట్ కండక్టర్ వచ్చిన ఆడపిల్లల్ని బయటకు తీసుకెళ్ళినని, మేము ఆడ ఉన్నాడు ఈడ ఉన్నారు సార్ అని చెప్తే వెళ్ళి టీం ఫామ్ చేస్తే జ్యోతి మేడం 2,03,000 తీసుకుంటూ జ్యోతి మేడం అండర్ లో ఆచారంలో ఉంటారు ప్రశాంత్ సారు, రవి సారు, చాలా మంది, ప్రమీలా మేడం, ఎంతో మంది లీడర్లు వచ్చారు ఈ రోజు వాళ్ళందరూ. అలానే అదే ఊర్లో మా ఊర్లోనే ఉంటది డిగ్రీ స్టూడెంట్ మనిషా మేడం 1,14,00,000 తీసుకుంటూ తన అండర్లో కూడా చాలా మంది లీడర్లు ఉన్నారు. చెక్కులు తీసుకుని తనని 1,14,00,000 తీసుకుంటుంది. తన అండర్లో చాలా మంది పేరును చెప్పాలంటే స్టార్ లీడర్ల పేరు మాత్రం గుర్తున్నాయి. కవిత మేడం, సుజాత మేడం, లతా మేడం, వీళ్ళందరూ కూడా మంచి లీడర్లు వచ్చారు. అలానే ఇంకొక సార్ ఉంటాడు మల్లేష్ సార్. నాకు ఒక హరిసార్ నల్గొండ హోమ్ మీటింగ్ పోతున్నా చూడండి, ఏదైనా కూడా తెగింపు లేదు, ముగింపు పలకదు, కొన్నిటికి త్యాగం చేసిపోతే డిసైడ్ అవుతుంది. మా ఊర్లో బ్రహ్మంగారి జాతర, అర్చన మేడం హోమ్ మీటింగ్, అది నల్గొండకి వెళ్లాల్సింది.
మేడం హోమ్ మీటింగ్ మీరు వెళ్ళండి మేడం, మా ఊర్లో పండుగ ఉంది, మీకు పండుగ లేదు కదా మేడం, ముస్లింలు ఎల్లురు అంటే ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అప్పటికప్పుడు చెప్పిందని మామిడికాయ పచ్చడి వేసుకొని బాక్స్ పెట్టుకొని తిండి తినకుండా బస్ ఎక్కిన. ఆ బస్ ఎక్కితే మరి ఏ దేవుడికి ఏం కనికరం పుట్టింది, త్యాగం చేసిపోతుందని ఒక హరిసాన్ని పరిచయం చేసిండు బస్సులో. తిందామంటే బస్సులో ప్లేస్ లేదు, కలుపుకొని పోలేదు, కూర్చొని పరిస్థితి లేదు. కొంచెం దూరం పోయినాక బస్సు సీట్ దొరికితే పక్కన నేను కూర్చుంది కాక ఒక సార్ నిలబడ్డాడు. అమ్మ ఈయన ఏదో పనోడు, నేను చెప్పొచ్చు ప్లాన్ అని పక్కకు జరి సార్ కూర్చోండి అని చెప్పి మీరు ఏం చేస్తారని చెప్పిన. మెడికల్ ఫీల్డ్ అన్నాడు. అవునా సార్ నాది ఇట్లా, ఇది నాకు 82,000 వస్తున్నాయి, దీని గురించి తెలుసుకోవాలంటే రేపు మా సార్ వస్తాడు ఉప్పల్ మీటింగ్ రారి అని చెప్పిన. ఆ హరీష్ సార్ వచ్చి మెల్లగా పరిచయం చేసి, ఇప్పుడు పరిచయం చేసి ఒక మల్లేష్ సార్ని పరిచయం చేస్తే మల్లేష్ సార్ ఒక మీటింగ్ వచ్చి అయిపోయి 6 నెలలు ముప్పులు తిప్పలు పెట్టి ఈ రోజు నిలబడితే 2,03,000. మల్లేష్ సార్ ఒక 6 నెలలు నిలబడ్డ వదిలిపెట్టాలి, ఒక మంచి లీడర్ అవుతాడు, ఆకలితో ఉన్నోడు ఆకలితో ఎత్తుక్కోవాలి నిలబడితే మల్లేష్ సార్ అండర్ లో కూడా ఈరోజు స్టార్ లీడర్ సోమ్ సారు, బాలరాజ్ సారు, భారతి మేడం, చాలా మంది లీడర్లు వచ్చారు ఈ రోజు. ఇందులో నేను గొప్పగా ఏం చేయలే, నేను ఏం సెర్చ్ చేయలే. మెంటర్ పాండి సార్ ఏం చెప్తారు చేసిన గుడ్డిగా. గుర్రానికి 2 గంటలు కడితే కళ్ళు ఒకటే చూపు ఉంటదంట, అదే నేను ఇప్పటికి కూడా సార్ మాట గిర దాటని ఏం చేయను ఒక మెంటర్ని పట్టుకుని. అలానే మెల్లగా డ్రీమ్ తయారు చేస్తే మా బాబాయ్ ఒకప్పుడు చెప్తే ఎవరు రాలే, నాకు ఒక లెగ్ బాబాయ్. తర్వాత వచ్చిండు ఆ రోజు గట్టిగా చెప్పాలని ఇప్పుడు మెల్లగా టీం తయారు చేసుకుంటుండు. హైయెస్ట్ 19,000, ఇప్పుడు నెలకి 12,000 15,000 తీసుకుంటుండు. అలానే బాబాయ్ దగ్గర ఊర్లో ఇంకో తమ్ముడు ఉంటాడు సీన్ సార్, ఇంకొక లెగ్ ఇప్పుడు టీం తయారు చేస్తుంది. ఇప్పుడు 3 ఎల్బోబీలు తీసుకుంటేనే నాకు నెలకి 4,95,4 లక్షలు తీసుకుంటారు నెలకి. చాలా మంది ఊరోళ్ళు ఎంతో మంది వచ్చిర్రు, ఆగిపోయారు, ఎంతో మంది ఏమో చేసిర్రు, ఆగిపోయినా కూడా ఒకటే అనిపించింది, గెలవాలి గెలవాలి. ఊరు నుంచి బయటకు వెళ్తున్నాం, బస్సే, ఏ మొగల సపోర్ట్ లేదు, ఎవరు లేదు, ఆగిపోతే అంతమందికి రీజన్ చెప్పాల్సి వస్తుంది. అదే గెలిస్తే మా సమాధానం గెలిపే అవుతుంది అన్నట్టు నిలబడుకుంటూ ఒకరికొకరు ఏం చెప్పి సార్ ఏం చెప్తే అది చేసుకుంటూ మెల్ల టీం తయారు చేసుకొని మస్తు చూసినాం. ఇలాంటివి లేచిపోతే కంపెనీలు అని చెప్పారు, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. చిన్న గల్లీలో ఉండే ఆయమ్మ పిల్లల దగ్గర మూతులు ముడ్లు కడుక్కునే ఆయమ్మ మన మార్చి 8 తారీఖు సెంటర్ గవర్నమెంట్ లో ఢిల్లీలో అవార్డు తీసుకోవడం జరిగింది. దేని ద్వారా? వెస్టేజ్ అనే అవకాశం ద్వారా. మన దగ్గరికి ఇంటి ముందరకు వచ్చినప్పుడు మనం చాలా ఇది చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి, షాప్ చేంజ్ చేస్తున్నాం. ఇందులోకి వచ్చినాకనే వాడుతున్నాం, సబ్బు సరుపు పేస్ట్ బయట వాడుతున్నామా? అర్థం కావట్లే చాలా మంది లీడర్లకి. అక్కడ పెట్టేది ఏందో ఓన్లీ షాప్ చేంజ్ చేసి బిజినెస్ వస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఇందులో నీకు రానున్న 10,000 కట్టినా కూడా ఐడి దొరకదు, ఎంటబడి వస్తుంది కాబట్టి అర్థం కావట్లేదు. ఫ్యూచర్ 3 జనరేషన్ ఎక్కడిస్తారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఎక్కడిస్తారు? ఎక్కడైనా బయట పని చేస్తే మనం పని చేసి బ్రతికున్న రోజులు పని చేస్తేనే డబ్బులు ఇస్తారు, మనం లేకపోతే ఇయ్యరు. పని చేసినా కూడా పిఎఫ్ కట్ అవుతుంది, పిఎఫ్ కట్ అయ్యి నువ్వు మంచి బాస్తో మంచి అనుకూలంగా మంచి చెప్పిన పని చెప్తేనే ఇస్తారు, లేకపోతే నువ్వు ఏమైనా కింద మీద పెట్టి పని సతాయించి చెప్పి బాస్కి నీకు పడకపోతే చెప్పులు అరిగిపోయినాక పిఎఫ్ మీద సంతకం పెట్టాడు పేపర్లు. ఇక్కడ ఏం చేస్తారు, షాప్ చేంజ్ చేసుకొని ఎక్కడ సెలబ్రిటీలకు ఇచ్చే డబ్బు ఇస్తారు. మంచి అవకాశం బయట చెప్పే అవకాశం ఉంది, అదే అవకాశం ఇక్కడ చెప్పమంటారు. అదే ఈ రోజు దేవుడు, నా దృష్టిలో దేవుడు గౌతమ్ బాలిసార్ 9 దేశాలకు ఆయమ్మ పేరు చెప్తున్నాడు. రియల్ గా చెప్తున్నాండి, ఒకసారి ఈ కంపెనీలో నాకు ఊడ్చి స్థాయి కూడా కాదు. అలాంటి అవకాశం ₹1,00,00,000 సంపాదించిన వెస్టేజ్ ద్వారా. 6 నెలల కింద 50 రూపాయల బూట్ క్యాంప్ అయినప్పుడే ₹1,00,00,000 నేను గ్రూప్ లో వేసింది. మరి అప్పటి నుంచి నెలకు 4 లక్షలు తీసుకుంటున్నాను. ఒక్కసారి ఎంత చెప్పండి? చాలా మంది మనకు చెప్పంగానే టీం రావాలి, కష్టపడకుండా టీం రావాలి. స్కూల్లో నేను చేసినప్పుడు ఇప్పటి నుంచి మొదలు పెడితే పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా పేరెంట్ దగ్గర ఏ కంప్లైంట్ రాకుండా సంవత్సరం చేస్తే 500 పెంచుతారు జీతం. నాకు 500 పెంచి దగ్గర 12 నెలలు పడి చేస్తున్నాము. ఇక్కడ 3 నెలలు టీం రాకపోతే మన ఫ్యామిలీకి అది మనం లేకపోయినా వస్తుందంటే మాత్రం ఇంకా మెయిన్ గా చెప్తున్నా, లీడర్లకు అర్థం కావట్లేదని అడుగుతున్నా. లీడర్లకు అర్థం కావట్లేదు, మనకు మనం మోసం చేసుకుంటున్నాం. అప్లైనర్ చెప్పకుండా ఈడ మీటింగ్ పోయినాం, ఆడ మీటింగ్ పోయినాం అని. నాకు కూడా టీం రాలే, ఎవరు చెప్తే వినలే, ఇలాంటి మస్తు వచ్చిన చెప్పిరు. ఒకటే డిసైడ్ అయినా, సావారేవా గెలిస్తే వెస్టర్న్ గెలవాలి, ఆగిపోతే ఇది చేయాలి, నిలబడితే మాత్రం నా చరిత్రే మారిపోద్దని డిసైడ్ అయినా నేను. ఈ రోజు ఎంతో మంది అవమానం అన్నోళ్ళందరూ నాకు పూలబాట అయ్యారు, వాళ్ళ మాటలతో నిలబడ్డా నేను ఈ రోజు. ఒక్కసారి ఆలోచించండి, 15 సంవత్సరాలు ఒకటే స్కూల్లో చేసేది. దసరా దీపావళి పండుగ పబ్బాలకు వస్తే నేను చాలా బిజీ. ఎందుకంటే టీచర్ల ఇళ్ళలో బియ్యం పట్టడానికి, ఇండ్లు చూడడానికి, అన్ని పండ్లకు పోయి ఎక్స్ట్రా 500-600 ఇస్తే డబ్బులు తెచ్చుకునేది స్థాయి నాది. నా గురించి మొత్తం తెలుసు కాబట్టి టీచర్లు
అన్నం తినగానే 12 గంటలకు లంచ్ బెల్ కాగానే కూరలు అన్నాలు ఆడ పెడితే అవన్నీ తీసుకొచ్చుకొని తిని మిగిలింది ఇంటికి తెచ్చుకునేది నేను. అలాంటిది ఊకే ఒక బాధపడేది. నాకు అనిపించేది మా పాప అనేది హాలిడేస్‌లలో పిల్లలతో పాటు ఉండి, "మమ్మీ ఈరోజు టీచర్లు కార్‌లోనో నైటు ఫార్మ్ హౌస్ పోయిర్రంట మమ్మీ, పిక్నిక్ పోయిర్రంట మమ్మీ, అక్కడ వండర్‌లాకి పోయిర్రంట మమ్మీ" అని చెప్తే, మా పాప మా వాళ్ళతోని ఏం చెప్పేదంటే, "ఏ అన్నీ ఉత్తగానే చెప్తారు బిడ్డ వాళ్ళట్లా పోరు" అని చెప్పేది. చెప్పేది గానీ నైట్ ఏడ్చుకునేది. పిల్లలు ఇట్లా అంటే పిల్లల కోరికలు తీరలేకపోతున్నాం. ఇన్ని రోజులు పని చేసినా ఏం లైఫ్ మారట్లేదు. ఏం చేస్తున్నాం మనం? టీచర్లు మనుషులే, మనం మనుషులమే. టీచర్లు ఆయన బట్టలు కడుతుర్రు, ఆయన సొమ్ములు కడుతుర్రు. మనకి వాళ్ళకి తేడా ఏంటి? దేవుడు ఒక అవకాశం ఇస్తే బాగుండు అనిపించినప్పుడల్లా ఆగిపోవాలన్నప్పుడు అదే అవకాశం వెస్టేజ్ అవకాశం ఇచ్చిండు అని ఫిక్స్ అయ్యి గట్టిగా పట్టుకుంటే పోయిన డిసెంబర్‌లో ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ పోయి 5 రోజులు 5 స్టార్ హోటల్‌లో ఉండొచ్చిన. దేని ద్వారా? వెస్టేజ్ ద్వారా. మొన్న డిసెంబర్‌లో పోయినాం. కొంతమంది లీడర్‌లొచ్చిర్రు. మల్లేష్ సారు, బాల వెంకటేష్ సారు, సోమ్ సారు, యాకేష్ సారు వీళ్ళతో పాటు కొంతమందిని టీమ్‌ని తీసుకొనెళ్లి దుబాయ్ పోయినాం. దుబాయ్ పోయినంక దుబాయ్‌లో 5 రోజులు సముద్రంలో ఉన్నాం. అది క్రూజ్ ట్రిప్ అంట. అక్కడేదో స్టేట్ అంట. అదేదో స్టేట్ పోయినాం. ఆ జువేరియా హోటల్ తిరిగితే కళ్ళు తిరిగిపోయినాయి. ఒక్కసారి చూడండి. దేని ద్వారా అయింది ఆయమ్మ? వెస్టేజ్ ద్వారా. అది మనకొచ్చిన అవకాశం. చాలా మంది జీవితాలు మారాలి. మన పిల్లల్ని ఏం చేస్తున్నాం తెలుసా? 4 రోజులు హాలిడేస్ అలా అమ్మమ్మోళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. అమ్మమ్మ త మన అమ్మ, మరదలు, తమ్ముడు, "అమ్మ నాకు నచ్చింది కూర వండి పెట్టలేదు" అనంగానే మన తల్లి పానం అనేది విలవిల ఎళ్ళిపోయి మన పిల్లల్ని మనం తెచ్చుకుంటున్నాం. తెచ్చుకొని ఉన్నదో లేనిదో పిల్లలకు వండి పెట్టుకొని మన దగ్గర పెట్టుకుంటున్నాం. అదే డబ్బులు లేక మాత్రం పిల్లల్ని ఆళ్ళ గురుకుల పాఠశాలలో పడేసి లోపల పిల్లలు ఏడుస్తుర్రు, బయట తల్లిదండ్రులు ఏడుస్తుర్రు. అసలైన జీవితం నువ్వు కూలినాలు చేసుకున్నా సరే పిల్లల్ని పక్కనేసుకొని పడుకుంటే అసలైన జీవితం అని చెప్తా తల్లిదండ్రులకు నేను. రేపు జీవితం మారతది. మెయిన్ లీడర్లకే చెప్తున్నా పాతోళ్ళు అందరికి. వెస్టెడ్ ఐడీ అయితుర్రు. ఫంక్షన్‌లు పోనీయరు, పబ్బాలు పోనీయరు. ఇది అప్‌లైన్ బిజినెస్ అనుకుంటుర్రు. ఎవరి లైఫ్ మారుతది. ఎవరు చేస్తే వాళ్ళ లైఫ్ మారుతది. అలాంటియేమైనా ఉంటే ఇక మైండ్ ఓపెన్ చేయండి. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. మన దగ్గర గెలిచినోళ్ళు ఎంతో మందుర్రు గదా! ఒక పాండ్ సార్‌ని మెంటర్‌గా యూజ్ చేసుకుంటే ఒక్కటే ఊర్లో కుబ్దుల్లాపూర్‌లో నలుగురం గెలిచినాం. మరి ఇంకేం కావాలి ప్రూఫ్ చెప్పండి? ఎంతో మందొచ్చిర్రు పేరు పేరున చెప్పాలంటే ఎంప్లాయీస్ ఎంతో మంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇళ్ళ పని చేయకుండా డబ్బులు రావు. పనేం చేస్తున్నాం? గుట్టలు తవ్వుతున్నామా? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చేసిన మారని లైఫు. తినడాలన్నా మేడంని అడిగేది. ఫంక్షన్ పోవాలన్నా మేడంని అడిగేలేదు నేను. ఇక్కడ ఏముంది? ఒక 6 నెలలు కంటిన్యూగా నిలబడు. న్యూస్ పేపర్ మీద భూతద్దం కదలకుండా పెడితేనే కాలుతది. ఇక్కడ గూడా కంటిన్యూగా 24 గంటలు వెస్టేజ్ కణాలు నింపుకొని మీటింగ్స్ అటెండ్‌గా. లక్షొచ్చే లీడర్లతో జర్నీ చెయ్యి. 24 గంటలు వెస్టేజ్‌లతో జర్నీ చెయ్యి. నీకు సక్సెస్ ఎలా రాదు? వాటర్ పైప్ గట్టిగా గోడకు కొడితే రంధ్రం పడదు. నల్ల దగ్గర చూడండి బిందె దగ్గర రోజు ఒక డ్రాప్ పడితే రంధ్రం పడతదాడ. ఇది గూడా అంతే ఫోకస్. 24 గంటలు ఫోకస్ జేసుకుంటూ నిలబడితే ఈరోజు చూడండి సక్సెస్. కానీ నేనొచ్చింది పెద్ద సక్సెస్ అని అనుకుంటలేను. చేసింది గోరంతనే ఇది మహాసముద్రం. నాకొకటి నా జీవితంలో అనుకుంటున్నా. బావిలో కొంచెం చెరువులో పడ్డా. ఆ చెరువులో కాడ్నుంచి కొంచెం పిల్ల కాలువలొచ్చి కొంచెం ఇంకా ఊర్లో పెద్ద చెరువులో పడ్డా. ఇంకా సముద్రం దాకా పోలేదు. 10,00,000 తీసుకొని ఒక వీఎంసీ అమ్మాయి 10,00,000 తీసుకుంటే సముద్రంలో పడ్డట్టు నేను. అర్థం చేసుకోండి ఒక్కసారి లీడర్లకి. ఈరోజు ఏం చెప్పినా చిన్న జీవితాలు మారుతున్నాయి సార్. ₹1,00,00,000 సంపాదించి ఇప్పుడు ఈరోజు చెప్పొచ్చు నేను. నా దృష్టిలో ఒక ఇందర భవనము హైదరాబాద్ తుర్కయంజాల్లో బస్ స్టాప్ నుంచి నడక ఒక 5 నిమిషాల జర్నీలో 1,60,00,000 పెట్టి ఇంద్రభవనం తీసుకోవడం జరిగింది ఒక ఆయమ్మ. అడ్రెస్ గ్రూప్‌లో లొకేషన్ ఉంది. ఎళ్లి చూడండి ఒకసారి. జీవితం సార్ పిల్లల్ని కన్నాం. పిల్లలకి అనుకున్నది ఇప్పిస్తున్నాం. అనుకున్న తిండి పెడుతున్నాం. ఏమిటి చెప్పండి. మన కన్న పిల్లలకి మనకొక అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకొని మన పిల్లల లైఫ్ మారకపోతే మనం దేనికి చెప్పండి ఒకసారి? ఆ నైట్ ఫంక్షన్ అయిపోయినాక మొత్తం అయిపోయినాక ఒక అరగంట కూర్చొని ఏడ్చిన ఇంట్లో. మా డ్యాడీ గుర్తొచ్చిండు నాకు. నా జీవితం ఏంది? నేనేంది ఇదని. చిన్నోడు నాకన్నా చానా పెద్దోడైతే పాండు సార్ కాళ్ళు మొక్కి చేసుకునేదాన్ని. అంత మంచి అవకాశం. ఇప్పటికి గూడా ఒక నిమిషం అసలు ఆ ఇల్లు నేను నా స్థాయేనా అనిపిస్తుంది. తీసుకుంది నిజమేనా అనిపిస్తుంది ఆ ఇంటికి పోయినప్పుడల్లా నాకు. ఒక్కసారి ఆలోచించండి. ఒక 3 సంవత్సరాలు పట్టుకుంటే మారింది గదా!
నా దృష్టిలో నేను చెప్తున్నా, ఇప్పుడు నా ఇంట్లో ఉన్న ఇంద్రభవనంలో ఆ ఇంట్లో నేను తూడ్చే స్థాయి, వెస్టేజ్ లేకపోతే క్లీన్ ఆ ఇల్లు తూడ్చి బాసనలు తోమే స్థాయి ఆ ఇంట్లో నాకు. ఆ ఇంటి ఓనర్‌నైనా ఇప్పుడు నేను దేని ద్వారా అయినా సార్ గెలవడానికి వచ్చినాం. చిన్న చిన్నయి ఏమన్నా ఉంటే పక్కకు పెట్టండి. టీమ్ రావట్లే, అది రావట్లే ఏమనకండి. సక్సెస్ అయిన లీడర్‌ని ఒక 3 సంవత్సరాలు పట్టుకోండి. బయట ఎన్ని సంవత్సరాలు చేసినా మారతలేదు. ఒక 500 పెంచడానికి సంవత్సరం చేస్తున్నావు నువ్వు బయట పని. ఇక అదే సంవత్సరం ఇక్కడ ఫోకస్ చెయ్యి. నువ్వు లేకపోయినా నీ ఫ్యామిలీ తలరాత మారుతుంది గదా! 3 సంవత్సరాలకి. ఎవరో ఏదో చెప్పి నేను ఎన్నో చెప్పినామని ఇలాంటి మస్తో చూసినావని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. నాకిప్పటికి నా ఇల్లు చూస్తే నా ఇల్లేనా అనిపిస్తుంది. నా ఇల్లేనా అనిపిస్తుంది. ఏం చేసింది సార్? ఆయమ్మ ఏమైనా బిజినెస్ ప్లాన్ చెప్తదా? ఆయమ్మ ఐడియాలు చేస్తుందా ఇప్పుడు? బిజినెస్ ప్లాన్ చెప్తుందా? ఎవరికైనా క్లారిటీ ఇస్తదా? ఏం లేదు. గట్టిగా ఎవరన్నా అడిగితే నా బ్యాంక్ స్టేట్‌మెంట్ చూపిస్తున్నా. ఆ టీమ్ ఎలా వచ్చిందో తెలవదు. ఎలా ప్లాన్ చెప్పినో తెలవదు. చిన్న ఫోను ఏం చేసినో తెలవదు. ఏం లేదు. మెంటర్ పాండ్ సార్ ఏం చెప్తారు జస్ట్ ఎక్కడ మీటింగ్ ఉంటే ఎప్పుడు ఎక్కడ ఇప్పటికి కూడా అదే గిరదాట అదే ఒక్క మాట. సార్‌ని కాదని ఏది కూడా చేయను నేను తూచా తప్పకుండా. ఇప్పటికి కూడా అంతే. ఇప్పటికి కూడా ఏడ మీటింగ్ ఉంటే మేడం రండి అక్కడికి ఎళ్ళడం రావడం నాది అదే పని. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అది రియల్. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి చూడండి. దయచేసి చిన్న చిన్న పేదవాళ్ళని, చిన్న ఫ్యామిలీలు, చిన్న జీవితాలు చేతులు జోడించి చెప్తున్నా మెయిన్ లీడర్‌లకి. ఒక్కసారి లైఫ్ చేంజ్ అయింది చూసుకోండి. ఒక ఆయమ్మ జీవితం మారినప్పుడు మన జీవితం ఎందుకు మారదు? అంతా చూసినాక నాకు ఒక్కటే ఒక మాట అనిపించింది. మా డాడీ లేదు కదా అనిపించింది నాకు మొన్న నైటు. సారీ లీడర్స్. మంచి అవకాశం. చాలా మంది అందరం పెద్దలకు బియ్యం ఇస్తాం. బియ్యం ఇచ్చినాడు అత్తమామదో, అమ్మ నాయనదో ఫోటో పెడతాం. మటనో, కూరగాయలో ఎవరి సాంప్రదాయం వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. తెల్లారి ఆ ఫోటో ఉంటదా? తెల్లారి ఫోటో తీసి అక్కడ పక్కన పెట్టేస్తాం. అదే పెద్ద పెద్ద వాళ్ళ సెలబ్రిటీ ఇళ్ళలో చూడండి. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు చనిపోయిండు. చూడండి ఆళ్ళ ఇళ్ళలోకెళ్ళి ఫోటో 6 అడుగుల బంగారు విగ్రహం పెడతారు. ఆయనకు మనకేం తేడా? డబ్బు. పొద్దున్న లేస్తే ఆళ్ళ ఇంట్లో వంశంలో మొత్తం ఆయనను మొక్కుతారు. మనం మాత్రం పెద్దలకు బియ్యం ఇచ్చి తీసుకుపోయి ఫోటో ఆడ పడేస్తాం. ఇప్పుడు ఉన్న పనులలో రానున్న ఫ్యూచర్‌లో 2030 వరకు కటింగ్ చేయడానికి కూడా రోబోనే. పెద్ద పెద్ద హోటళ్లలో రోబోనే. బట్టల షాపులలో రోబోనే అన్ని వస్తున్నాయని మనమే చూస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌లో జాబులు తీసేసిన అన్ని చూస్తున్నాం. మరి డిసైడ్ అయిన లీడర్‌లు చిన్న చిన్న లీడర్‌లు ఇంకా బిజినెస్ నాదా? వాళ్ళదా? ఇది ఉంటదా? పోతదా? అని ఇంకా డిసైడ్ కాకపోతే రేపు మన జీవితాలు ఏం కావాలి చెప్పండి? ఇప్పటికైనా చూడండి. ఓపెన్ చేయండి. ఒకసారి అవకాశం మన దగ్గరకొచ్చింది. పట్టుకోకపోతే ఆగమయ్యేది మీరే. ఒకప్పుడన్నా గూడా అమ్మ, నాయన పిల్లలందరం గూడా భయం భక్తితో చేసినాం మన అమ్మ, నాన్నకు. రేపు మన పిల్లలు సొమ్ము కొడుకులే గాని అమ్మ పిల్లలు గారు. అది గుర్తుబెట్టుకోండి. జాబులు లేవు పిల్లలకి. ఇందులో ఎస్ఎస్‌సి బోర్డ్ మెంబర్ నరసింహారావు సార్ 2,00,000 సాలరీ. ఇది సిస్టమ్ అర్థమై 2,00,000 సాలరీ పక్కకు పెట్టి 4 నెలలు పట్టుకొని చేస్తుండిప్పుడు. మనకు మాత్రం 10,000, 20,000 ఉంటే బిజీ. నాకొక్క రోజు లీవ్ ఇయ్యరు. ఇయాల మీటింగ్ రావడానికి నాకు లీవ్ ఇయ్యరు అది అని చెప్తున్నావు. మనమే ఒక్కరోజు రావడానికి లీవ్ ఇయ్యట్లేరు మీటింగ్ రావడానికి. నువ్వు లేకపోతే మరి నీ ఫ్యామిలీ ఏం గావాలి? ఎన్ని రోజులు చేస్తున్నావు 10 సంవత్సరాల సంధి. ఒక్కరోజు మీటింగ్‌కి రావడానికి ఒక లీవ్ ఇయ్యట్లేడు బాసు. నువ్వు లేకపోతే మరి నీ ఫ్యామిలీ? అదేం చేస్తున్నావు? బయటికెళ్ళి డ్యూటీకి పోయి ఇంటికొచ్చేసరికి భార్య, పిల్లలు సేఫ్‌గా పడుకుంటుర్రు. భార్య అనుకుంటుంది. మా ఆయన ఉన్నాడు, వస్తున్నాడు కాబట్టి సేఫ్‌గా పడుకుంటుంది. పిల్లకి తండ్రి ఉన్నాడు ధైర్యం. అదే ఒక్క విషయం గుర్తుపెట్టుకోరు. మనం లేకపోతే పిల్లలేంటి? అమ్మలు, అత్తలు, మామలు ఎవ్వరు చూడరు. బెల్లం ఉంటేనే ఈగలు. తల్లికి 2 కొడుకులు. కొడుకు జాబ్ చేస్తుండు. పెద్ద కొడుకు జాబ్ చేయట్లే. ఎక్కడి ఫంక్షన్‌కెళ్ళాలన్నా, ఏం వండాలన్నా, ఏం పెట్టాలన్నా డబ్బులు సంపాదించి కొడుకుని అడుగుతది తల్లి. భార్య చూపించే ప్రేమ కూడా డబ్బుతోనే. ఎందుకు రాదు చెప్పండి సక్సెస్ హార్ట్‌ఫుల్‌గా చేస్తే? బియ్యమున్న బ్యాగు ఆటో మొత్తం బోల్తా పడతది. బాస్ దగ్గర పైకి ఎత్తుకెళ్ళమంటే 5 కిలోలు ఎత్తుకెళ్తావు. అదే ఇంటికి ఎత్తుకెళ్ళాలంటే క్వింటల్ బియ్యం ఎత్తుకెళ్తావు. బిజినెస్ కూడా నీదే. ఇందులో అప్లై దాటి కూడా ఎళ్ళొచ్చు నువ్వు డిసైడ్ అయితే.
ఒక్కసారి అర్థం చేసుకోండి. నాకు నేను నా నా ఇందులో నేను నిలబడతాను కారణం నాకు ఏ మోటివేషన్ కాదు. నా ఫ్యామిలీ పరిస్థితి. పేదోళ్ళింటి నుంచి పేదింటికి వచ్చిన రేపు నేను ఒక అవకాశం నా పిల్లలకు పేదింటి రాత రాకూడదు అని డిసైడ్ అయి పట్టుకుంటే ఒకటే అనిపించింది. అప్పుడప్పుడు గురుగారు బాగా చెప్పేది, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. భూమి మీదకి వచ్చినాక అన్ని వచ్చినాక ఒక వెస్టేజ్ అవకాశం పట్టుకొని పేదవాడిగా చచ్చిపోతే 1000కి 1000 నువ్వే తప్పని చెప్పారు. ఇలాంటి మాటలు బాగా వింటాను నేను పెద్దల మాటలు. ఏ పైనైనా కూడా 3 నెలలకు ఒక గుంత తవ్వితే నీళ్లు పడవు. ఒకటే గుంత 9 నెలలు తవ్వితే పడుతుంది. పని మీద ఫోకస్ చేయి రోజుకు రాయి ఆడ రాళ్ళ కుప్ప అవుతుంది. రోజుకు రాయి కంటిన్యూగా రాళ్ళ కుప్ప అవుతుంది. చేసుకుంటూ పోతే గుట్టనైనా తవ్వచ్చు అందరం. ఒకటే 24 గంటలు మీటింగ్స్ అటెండ్ అవుతూ మెల్లమెల్లగా చేసుకుంటూ ఇప్పుడు రేపు 18 తారీఖు నాడు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది ఆయమ్మకి. రేపు 18 తారీఖు నాడు సింగపూర్ ట్రిప్ ఆల్ ఇండియా లెవెల్లో 230 మందిలో సింగపూర్ ట్రిప్కి ఎలిజిబుల్ అయినంట. నేను మీటింగ్స్ పెడుతున్నంట అక్కడ హెడ్ ఆఫీస్ వాళ్ళు, అందులో నా పేరు వచ్చిందంట. ఒక్కసారి ఆలోచించండి, సింగపూర్ ట్రిప్ అంట. సింగపూర్ అంటున్నారు చాడుతున్నారు, మేడం సూపర్ ఉంటుంది మేడం, మలేషియా దగ్గర ఉంటుంది మేడం, మాకు పోవాలని ఉంది మేడం అంటారు. నాకేమో నాకు ఆ పేరు వచ్చి రోయమ్మ నాకు మళ్ళీ ఎందుకు పిలుస్తారో నాకు భయం అవుతుంది. భయం అంటే నాకు ఆ ఫ్లైట్లు ఇవంటే నాకు అందరూ ఉండదు, ఎందుకంటే మనకు ఆ స్థాయి కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి, దయచేసి అర్థం చేసుకోండి. మెయిన్ లీడర్స్ కే చెప్తున్నా. రేపు మన ఫ్యూచర్ ఇప్పటికి ఉన్నా, నేను రేపు పొద్దున బతుకుతాను గ్యారెంటీ ఉందా? ఏది వచ్చినా ఏది చేయకున్నా ముందు చెక్కు మీద కాదు, టీం తయారు చేసుకోండి. టీం తయారు చేసి కింద మీద టీం ఇప్పుడు నడిపించి బేస్మెంట్ గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటది. ఇవాళ రేపు చిన్న చెక్కులకు మన చెక్కులకు చూసుకుంటుంది ఇది కాదు. ఒకటే ఈ రోజు నేను 3 ఎల్బోబీలు పెట్టి గట్టిగా టీం తయారు చేసుకొని చెక్కును ఆశించాలి. కొన్ని రోజులు స్టాండర్డ్ కావాలన్న టీం అని తయారు చేసుకున్నా. వేసుకొని ఒకటే నా డ్రీమ్ హౌస్ ఇంద్రభవనం, నా కోరిక నెరవేరింది. ఒకటే జీవితంలో వెస్టేజ్ పట్టుకున్నా కాబట్టి నేను చనిపోయే లోపు ఒక 5 ఎకరాలు తీసుకొని ఫామ్ హౌస్ కట్టాలని కళ ఇప్పుడు పెట్టుకున్నా. నేను ఆల్రెడీ మైసూర్ పోయినా, ఎక్కడ పోయినా కూడా 1,20,00,000 1,20,00,000 ఇంద్రభవనం చెప్పి నెరవేరిందా కాలేదా? నువ్వు ఏదంటే అదే అవుతుంది, అదే అనాలి. తదాస్తు అంటాడు దేవుడు. డ్రీమ్ హౌస్ అయిపోయింది, 5 ఎకరాలు పొలం తీసుకొని ఫామ్ హౌస్ పెడతా. రేపు అక్కడ నేను పోయినా కూడా రేపు నా పిల్లలు వెస్టేజ్ అని అవకాశం పట్టుకుంటే మా అమ్మమ్మ తల రాత మార్చేసి ఫామ్ హౌస్ పోయినప్పుడల్లా గుర్తు రావాలి. రేపు పెట్టిపిస్తా చూడండి, ఇంటికి వెస్టేజ్ భవనం అని పెట్టిపిస్తా. ఒక్కొక్కరు చూస్తే ఏంద్ర నాయన ఇది ఆయం ఏంది ఇది ఇల్లేందని మనకు మసిలి పోవాలి. ఒక్కొక్కరు బిల్డింగ్ చూస్తే లొకేషన్ కూడా గ్రూప్ లో ఎనీ టైం చూసుకోవచ్చు అందరు. ఇల్లది 4 సంవత్సరాల జర్నీ, అది బయట 20 సంవత్సరాలు మారని లైఫ్ 4 సంవత్సరాలు మారుతుంది. వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు, వాళ్ళు వస్తారని సాకులు చెప్తున్నాం. ఎవరి గురించి చెప్తున్నా చెప్పండి? డౌన్ అయిందా అప్ అయిందా? ఇప్పుడు నేను ఈ నుంచి మా ఊరు నుంచి కోటికి వెళ్తున్నా, నా పిల్లలని తీసుకొని బస్ పాస్ కొట్టేసిరు ఎవరో. ఆకలి అంటే ముందు నేను ఏం చేస్తా, ఉపాయంగా ఉపాసం ఉండడు. ముందు నా పిల్లల్ని ఒక హోటల్ తీసుకుని అన్నం తిన పెడతా. తిన్న తర్వాత డబ్బులు లేవు నాయన ఎవరో కొట్టేసిరు, ఏమైనా బాసన్లు ఉంటే ఆడయి తోమిపోతా అని చెప్తా. ఇందులో కూడా ఎవరేమన్నా అవమానాలన్నా ఏమన్నా ఏం చేసుకున్నా ముందు నేను గెలవాలి, టీం రావాలి. టీం సెట్ 1,00,000 కొట్టినాడు ఎందుకు సమాధానం చెప్తాను డిసైడ్ అని. నేను అర్థం చేసుకోండి ఒక్కసారి. చిన్న జీవితాలు భూమి మీదకి చాలా మంది డబ్బు వచ్చింది అంటాడు. ఒకటి చాలా మంది స్టేటస్ పెడతాం, వాందిర లైఫ్ అంటే వాడు ఎట్లొచ్చిండో ఎట్లా పోయిండో, వాడు చనిపోయే రోజు లక్షల కళ్ళు తడవాలి, తినని తిండి లేదు, ఆయన కట్టని బట్ట లేదు, తిరగని హోటల్ లేదు, ఎంజాయ్ చేయని ఫారెన్ ట్రిప్పులు లేవు. అలాంటిది బాగా పెడతాను స్టేటస్, ఎరటలు మండిటట్టు పెడతా. ఎందుకంటే కసి అట్లా లైఫ్ అంటే వాళ్ళది అన్నట్టు ఉండాలి. ఎక్కువ సక్సెస్ అయ్యేది లేడీస్. ఇలా నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదని అడుగుతున్నా. నేను ప్రతి ఒక్కరికి అడుగుతున్నా లేడీస్ కి. మీకన్నా చదువులు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, అన్ని టాలెంట్లు అన్ని వచ్చు, రాని పని రాజ పని. ఈ రోజైనా చిన్న ఈగోలు ఉంటే ఏమన్నా మారేయండి. గెలవడానికి వచ్చినాం, పక్కన ఉండి కూడా ఈగోలు పెట్టుకొని ఇది అవుతుంటాం. పుసుకున్న నువ్వు పోతావు నేను పోతా ఏమన్నా వస్తుందా? ఎవరైనా గుంజుకుంటారా? ఉన్న రోజులు నవ్వుతూ బతకాలి. ఇప్పటికైనా దయచేసి చెప్తాను, చిన్న ఈగోలు తీసేయండి, నవ్వుతూ ఆనందిస్తూ ఇచ్చిండు దేవుడు మనకు. మా మెంటర్ ఎప్పుడు చెప్తారు, ఇది మహాసముద్రం. చాతనైతే సిస్టమ్ నేర్చుకున్న తర్వాత 6 నెలలు టీం రాకు నిలబడితే చెంచా పెట్టు తీసుకో, గిలాస పెట్టు, పెద్ద గిలాస పెట్టు, చెంబు పెట్టు. నాకు మొత్తం అర్థమైంది కాబట్టి నేను పైప్ లైన్ వేసుకున్నా అని చెప్తుంది కాబట్టి నేను కూడా పైప్ లైన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు పైప్ లైన్ స్టార్ట్ చేస్తా. సార్ 1,30,00,000, నాది 1,60,00,000, మేడం 1,10,00,000. చూడండి
ఎవరితో జర్నీ చేసే వాళ్ళు ఉంటది. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణం లాంటిది. కొంత సువాసన పీల్చుకోవచ్చు. ఏం లేదు. నాకు ఇప్పటికి కూడా ఏమీ తెలీదు. ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ నా కుండలను తీసుకెళ్ళి ఆడ పోయి కూర్చుంటాను నేను అంతే. ఒకటే ఫ్యామిలీ. ఒకటే ఈరోజు నాకు గెలుపుకి అందరు వీళ్ళని కాదు. ఎక్కడ వెస్టర్న్‌లో దునియాలో ఏడ మీటింగ్‌లో అయినా పోయి కూర్చుంటాను. నేర్చుకుంటా. 24 గంటలు యూట్యూబ్‌లో వీడియోలు ఉంటా. ముందు నేను గెలవాలి అంతే. గెలవాలి, గెలవాలి, గెలవాలని కాబట్టి ధనవంతులు ఎవరు ధనవంతులు అంటే భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఒక చదువు రాని ఎక్కడ ఏం పని అంటే టీచర్ కావాలంటే ఒక అర్హత ఉండాలి. కానిస్టేబుల్ అలాగా అర్హత ఉండాలి. ఏ దానికి ఒక అర్హత ఉండాలి. ఎక్కడ పనికి రానోళ్ళు కూడా ఒక భూదేవి లెక్క ఒక వెస్టేజ్‌లో నిలబడితే లక్షల కోటీశ్వరులను చేస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి? దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా చిన్న చిన్న ఇగోలు మానేయండి. గిత చెక్కులతో మనం తోపులు కాదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. పాండిసారి గురువు గారిని, ఎంఎస్ఆర్ గురువు గారిని ఇప్పటికీ చూసినప్పుడల్లా మన గోవా పోయినప్పుడు సగం నేర్చుకున్నాం. సగం నాలో మిస్టేక్ ఉన్నాయి మార్చుకోవాలనిపించినాం. ఇంకా ఇప్పటికి కూడా నాకు కూడా కొన్ని మార్చుకుంటూనే ఉన్నాం. ఇంకా నా మిస్టేక్లు ఏమున్నాయి స్కానర్ చేసుకుంటూ ఇది మారాలి, ఇది మారాలని. నువ్వు ఎప్పుడైతే నీవు మొత్తానికి మారడానికి సిద్ధపడతావో అప్పుడే టీం వస్తుంది, సక్సెస్ వస్తుంది. లక్ష్మీదేవత నువ్వు తానన్ని పెట్టుకొని మిస్టేక్లు పెట్టుకుంటే లక్ష్మీదేవత దగ్గరికి రాదు. గురువు గారి మాటలు చాలా ఇంట నేను అందరికి. ఎవరితో ఎంత లక్షల చెక్కు వచ్చినా వినయంగా పద్ధతిగా మాట్లాడవు అది నేర్చుకుంటా. రావాలంటే తల వంచి మొక్కకు నీళ్లు పోస్తే తలెత్తుకునే ఫలాలిస్తుందని చెప్తారు గురుగారు. అర్థం చేసుకోండి. మనందరం కూడా చిన్న చిన్న ఫ్యామిలీ కాబట్టి మనందరం ఒకటే వెస్టేజ్ ఫ్యామిలీ. నేను గెలవడానికి రెడీగా ఉన్నా. ఇందులో ఎవరైతే జూమ్ మాట వింటుర్రో నేనైతే గెలిపేయడానికి రెడీగా ఉన్నా. గెలవడానికి మీరు ఎంతమంది రెడీగా చూడండి. మాకొక్కలకు ఉంటే సరిపోదు, మీకు కూడా ఉండాలి. ఇప్పుడు మేము తీసుకుంటున్నాం ఎంతో అంత. గ్యాస్ దగ్గర పోయి లైటర్ ఆన్ చేసి గ్యాస్ ఉంటేనే వెలుగుతుంది. ఒక చెయ్యి మీరు అందిస్తే ఒక చెయ్యి మేము అందిస్తాం. ఇందులో చూడండి కోపాలు, దోషాలు ఏది ఉండదు. ఒక శత్రువుతో కూడా మాట్లాడే అవకాశం ఉంటది వెస్టేజ్ లో. అదే బయట మాత్రం ఉండదు. ఇందులో బయట యారాన్ని కొట్టుకున్నా సరే వెస్టేజ్ లో పలకరించుకోవాల్సిందే. అంత మంచి ప్లాన్ పెట్టిండు దేవుడు గౌతమ్ భాయ్ సార్. శత్రువుతో మాట్లాడాలి ఏం లేదు. వాళ్ళది వీళ్ళ మీద ఏం లేదు. అంత మంచి అవకాశం ఉంది. వాళ్ళతో వీళ్ళు మాట్లాడేది ఏం లేదు తెలుసా. ప్రతి ఒక్క శత్రువుని హెల్పింగ్ ది అన్నిటికన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి. మన చుట్టాలని ఎవరింటికి దావత్కి రమ్మంటే ఆమె మన ఇంటికి ఎప్పుడు వచ్చిందమ్మా అంటారు. మొన్న మా ఇంటికి సాయి సార్, అర్చన మేడం డౌన్ లైన్ లో మధ్యాహ్నం నుంచి వస్తుంటే అందరు కొంట పెట్టి వడ్డించిండు. రాజనాయక్ సార్, మహేష్ సార్, శ్రీనివాస్ సార్, పాండి సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నైట్ 9 గంటల వరకు వచ్చిన వాళ్ళకి వడ్డించి వాళ్ళు వీళ్ళు చాలా మంది. చూడండి ఫ్యామిలీ అంటే అది. అదే మన చుట్టాల పక్కన వస్తారా, గురువు సార్ బాగా అంటాడు చుట్టాలు సున్నం పెడతారు బయట వాళ్ళు బారం ఇస్తారని. అది ఈ రోజు నా ఫ్యామిలీ మొత్తం కూడా మన వచ్చిన ఫ్యామిలీ కూడా ఇంకా సడన్ గా జరిగింది ప్రోగ్రామ్. సడన్ గా జరిగింది. ఎప్పుడైనా కూడా ఇంద్రభవనం అందరిది. ఈ రోజు నా సక్సెస్ ఒకటి చెప్తున్నా, పైన టాప్ గురువులందరిది, నా డౌన్ లైన్స్ అందరిది, నా ఫ్యామిలీది. మీరందరూ కూడా ప్రతి కార్తీక మాసం కాబట్టి ఒకటే పట్టుకోండి. ఇళ్ళ నిలబడితే వాళ్ళు ఎక్కిన బస్సు అదే, మనం ఎక్కిన బస్సు అదే. మీరు కూడా నిలబడితే అదే బస్సు ఎక్కుతారు కాబట్టి రేపు ఎల్లుండి కాదు 6 నెలలు లేట్ అయినా కూడా ఇదే ఒకటే సక్సెస్ వస్తుంది. మీరందరూ కూడా నిలబడి కొంచెం నా మాటలకి ఎవరైనా హట్ అయినా పట్ అయినా కొంచెం ఏమైనా ఉంటే మీకు కావాల్సింది పాజిటివ్ తీసుకోండి, మంచిని తీసుకోండి కొంచెం. ఎందుకంటే నేను కూడా మనిషిని, కొంచెం ఏమైనా ఉంటే అనొచ్చు. అలాంటివి ఏమైనా తీసి మీరందరూ కూడా సిస్టంలో పట్టుకొని మీరందరూ లక్ష్యాలు తీసుకొని కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను వెస్టేజ్ పట్టుకోవడానికి రీజన్ నా ఫ్యామిలీ ఒకటే కారణం. ఏం లేదు. పేదోళ్ళు కోటీశ్వరు, మా అమ్మ వంశంలో కోటీశ్వరులు ఎవడు లేడు. వెస్టేజ్ అనే అవకాశం పట్టుకుంటే ఆయమ్మ వంశంలో పేదవాడే రాడు. నేను లేకపోయినా మా సార్కి వస్తే, మా సార్ లేకపోయినా మా పిల్లలకు వస్తాయి. ఇది ఫ్యూచర్. ఇది నాకు కావాల్సింది. ఒక్కసారి చూడండి ఆయమ్మకి ఏమైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు ఎక్కడ పోయినా మేడం మీరు బీబీ మేడం, మీరు బీబీ మేడం, మీరు బీబీ మేడం. చూడండి దయచేసి అందరం కూడా మన ఫ్యామిలీ మనందరం కూడా గెలుద్దాం, గెలిపిద్దాం. ఎక్కడ కూడా ఎవరు కూడా వెస్టేజ్కి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉండద్దు. అందరిని కూడా గెలిపించుకుంటూ మనందరం లక్ష్యాలు తీసుకొని లక్షాధికారులుగా రేపటి రోజు ఎక్కడ ఏ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ అంటే కలకలలాడుతూ ఉండాలి. మనందరం కూడా నిష్టంలో నిలబడి మనందరం గెలుద్దాం, లక్షాధికారులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం చిన్న ఏమన్నా తీసేసి అందరు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎప్పుడైతే మీ యొక్క పోస్టర్ జూమ్ లింక్ రావడం జరిగిందో, సో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎప్పుడైతే లింక్ ఓపెన్ చేశారో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ జూమ్ అనేది హౌస్ఫుల్ అయిపోయింది. సో దాదాపు 500+ కూడా